कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं गुरवे गौरचन्द्राय राधिकाय तदालये कृष्णाय कृष्णभक्ताय तद्भक्ताय नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. అందరికీ ప్రణామాలు. మీ అందరికీ రెండవ అధ్యాయం శ్రీమద్ భగవద్గీత ప్రవచనానికి స్వాగతం. నిన్నటి రోజున మనం మొట్టమొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఆ అధ్యాయం రివిజన్ లోపల మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను. ఇంకా మీ కుటుంబ సభ్యులు ఏమైనా పనులు చేస్తుంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. చక్కగా ప్రవచనం వినిపించే ప్రయత్నం చేయండి. దాంతోపాటు మనకి క్లాస్ అయిపోయిన తర్వాత క్విజ్ వస్తుంది. చక్కగా క్లాస్ తీక్షణంగా మంచిగా శ్రవణం చెయ్యండి. ఆ విషయాలన్నీ కూడా చక్కగా అర్థం చేసుకుంటే వాటిని చక్కగా ఆన్సర్ చేయొచ్చు క్విజ్ మీకు వచ్చినప్పుడు. మీరందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళందరితో కలిసి ఈ ప్రవచనాన్ని శ్రవణం చేస్తున్నారు అని భావిస్తూ, నిన్నటి రోజున 1,00,000కు పైగా ప్రజలందరూ కూడా ఈ భగవద్గీతను శ్రవణం చేశారు అని తెలిసి ఎంతో సంతోషించాం. ఇదంతా ఇంతమంది ఎందుకు వస్తున్నారు అని అంటే, మీ అందరికీ భగవంతుడి పట్ల ఉండే నమ్మకం అంత గొప్పది కాబట్టి, భగవంతుడికి మీ పట్ల ఉండే ప్రేమ, అనుగ్రహము, ఆచార్య కృప అంతే అండి. అందువల్లనే ఈ మహత్తరమైన భగవద్గీత శ్రవణ యజ్ఞాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు రెండవ అధ్యాయాన్ని ప్రారంభం చేసుకునే ముందు నిన్నటి రోజున మనం ఏం తెలుసుకున్నామో ఒకసారి ఫస్ట్ చాప్టర్ రివిజన్ మీకు ఒక మంచి స్లైడ్లో మీకు సులభంగా గుర్తుపెట్టుకునేటట్టుగా ఒక అక్రోనిమ్ ద్వారా మనం వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత రెండవ అధ్యాయాన్ని తెలుసుకుందాం. ఫస్ట్ చాప్టర్ DOUBT డౌట్. ఫస్ట్ మనము 1 to 12 శ్లోకాస్లో ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు వీరిద్దరూ ఎలా ఉన్నారు, ధృతరాష్ట్రుడు ఎలా సంజయుడిని ప్రశ్నలు అడుగుతున్నారు, దుర్యోధనుడు ఎలా అక్కడుండే సైన్యాన్నంతా చూసి ద్రోణుడికి ఇంకా భీష్ముడితో మాట్లాడుతున్నారనే విషయాలన్నింటినీ చూశాం. దాని తర్వాత ఎలా అందరూ శంఖాలను పూరిస్తూ కౌరవుల యొక్క హృదయంలో దడ పుట్టేటట్టుగా పాండవులందరూ కూడా శంఖాలను పూరించిన విషయం మనం చూసాం. దాని తర్వాత అర్జునుడు ఒక్కసారిగా అయ్యా ఈ రథాన్ని తీసుకెళ్ళి 2 సైన్యముల మధ్యలో పెట్టు అనేసరికి ఆయన ఎప్పుడైతే కౌరవుల్ని చూశారో ఒక రకమైన సందిగ్ధతలో ఆయన పడిపోయారు అర్జునుడు. దాని తర్వాత భయం వేసింది. దాని తర్వాత మొత్తము యుద్ధం అవ్వబోతుంది అని అనుకున్న మరుక్షణమే ఆయన మొత్తం మనసు మారిపోయింది. ఒక పెద్ద మలుపు తిరిగింది. అది 31 నుంచి 42 శ్లోకముల వరకు మనం చూసాం. ఇలా నిన్నటి రోజున అసలు మహాభారత యుద్ధం యొక్క నేపథ్యం ఏంటి, ధృతరాష్ట్రుడు ఎలాంటి వాడు, దుర్యోధనుడు ఎలాంటి వాడు, అర్జునుడు ఎలాంటి వాడు, కృష్ణుడు ఎంత భక్త సులభుడు, అర్జునుడు ఎందుకు యుద్ధం చెయ్యనన్నాడు అనే కారణములు కూడా మనం నిన్నటి రోజున పరిశీలన చేశాం. ఈరోజు చాలా అద్భుతంగా శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడబోతున్నారు మొట్టమొదటిసారి శ్రీమద్ భగవద్గీతలో.
ఏం చెప్పబోతున్నాడు కృష్ణుడు? నేను చెయ్యను చెయ్యను, యుద్ధం చెయ్యను, నేను ఈ పని చెయ్యను అని గాంధీవాన్ని కింద పెట్టేస్తే అర్జునుడిని మళ్ళీ గాంధీవాన్ని ఎత్తేటట్టుగా కృష్ణుడు ఎలాగ ప్రేరణనిచ్చాడు? మన జీవితంలో కృష్ణుడి యొక్క మాటలు ఎలాంటి ప్రేరణ ఇవ్వబోతున్నాయి అనే విషయాన్ని ఈరోజు మనం పరిశీలన చేద్దాం. నిన్న చెప్పినట్టుగా మీ అందరి దగ్గర ఒక పుస్తకం, ఒక పెన్ను ఉందని మేము భావిస్తూ ఉన్నాం. మంచి విషయాలన్నీ, మీరు కొత్తగా నేర్చుకుంటున్న విషయాలన్నీ చక్కగా రాస్తూ ఉండండి, వాటిని మనన చేస్తూ ఉండండి, 10 మందికి చెప్పండి. ప్రతిరోజు మీరు ఒక సేవ చేయాలండి. ఏంటో తెలిసిన, మీతో పాటు ఇంకొకళ్ళని తీసుకొని రావాలి ప్రవచనాన్ని. అందరూ ఈ ప్రపంచం అంతా భగవద్గీత వింటే ఎంత మంచి ప్రదేశం అయిపోతుందండి. అది మన సంకల్పమే ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు భగవద్గీత వినాలి, ఇది మన సంకల్పం. సరే, రెండవ అధ్యాయాన్ని మీరు సులభంగా గుర్తుపెట్టుకునేటట్టుగా ఒక విషయం చెప్తాను. ఫస్ట్ అధ్యాయం ఎలా గుర్తుపెట్టుకున్నా మనం, DOUT అనే డౌట్ అనే దాంతో మనం గుర్తుపెట్టుకున్నా. రెండవ అధ్యాయాన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలి అని అంటే చాలా సింపుల్ అండి, GITA. ఎందుకో తెలుసా అండి? ఈ రెండవ అధ్యాయం పేరు గీతా సారము. కాబట్టి GITA. ఈ యొక్క రెండవ అధ్యాయంలో మనం దేని గురించి వినబోతున్నామట అంటే, గురువు యొక్క మహత్యం ఏమిటి, తర్వాత అసలు మనం ఎవరము. నిన్న మనం మాట్లాడుకున్నాం, భగవద్గీత చెప్తుంది జీవుడెవరు, పరమాత్మ ఎవరు అని నేర్పిస్తుంది అన్నాం కదా. అసలు మనం ఎవరము అనో తెలుస్తుందటండి. గురు 1 నుంచి 10 శ్లోకాలలో గురువు యొక్క వైభవం గురించి వింటాం. దాని తర్వాత ఐడెంటిటీ, అసలు మనం ఎవరము అనే విషయాన్ని శ్రవణం చేస్తాము 11 to 30 శ్లోకాస్లో. దాని తర్వాత GIT కదండి, 2 ధర్మ, స్వధర్మ, నిత్యధర్మ లేదా సనాతన ధర్మము. దాని తర్వాత లాస్ట్కి ఈరోజు సెక్షన్లో మనం ఆత్మారామ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అని 54వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు మనం శ్రవణం చేస్తున్నాం. మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. భగవద్గీతలో 2వ అధ్యాయం అత్యంత పెద్ద అధ్యాయాలలో 2వ స్థానానికి వస్తుంది. కాబట్టి ఈరోజు కొద్దిగా సమయం పడుతుంది, ఓపిక చేసుకొని, ఇంత గొప్ప అవకాశం మనకు వచ్చింది కాబట్టి జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. మేము కూడా తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము, కానీ ఇంకా భగవంతుడి చేతిలో ఉంది. ఎందుకో తెలిసిన అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుందండి. ప్రవచనకర్తలకి మైక్ వీక్నెస్ అనమాట. కాబట్టి ఇంత సమయం నిర్ధారితం ప్రయత్నం చేస్తాం మేము 9:15 లోపల పూర్తి చేయడానికి. కానీ ఓపిక పట్టి వినండి, చక్కటి అధ్యాయం, ఎన్నో విషయాలు మనం నేర్చుకోగలుగుతాము మనసు పెట్టి వినగలిగితే. సరే, రెండవ అధ్యాయాన్ని మనం ప్రారంభం చేసే ముందు, ఎక్కడ మొట్టమొదటి అధ్యాయం ఆగిందండి? అర్జునుడు గాంధీవాన్ని కింద పెట్టేశాడు, నేను యుద్ధం చెయ్యను అని అనేశాడు. ఇప్పుడు భగవానుడు చూస్తూ ఉన్నాడు అర్జునుడిని. అర్జునుడిని ఉద్దేశించి భగవానుడు మాట్లాడాలి. భగవద్గీతలో భగవద్గీత భగవంతుడు పాడిన పాట. మొట్టమొదటిసారి పరమాత్మ మాట్లాడబోతున్నారు, శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడబోతున్నారు. 2వ శ్లోకాన్ని ఒకసారి మనందరం కలిసి అధ్యయనం చేద్దాం. శ్రీ భగవానువాచ, శ్రీ భగవానువాచ. ఇక్కడ చూడండి, మనము ఇంతవరకు సంజయుడు మాట్లాడాడు, సంజయు వాచ, ధృతరాష్ట్రుడు మాట్లాడు, ధృతరాష్ట్ర వాచ, అర్జునుడు మాట్లాడా, అర్జున వాచ, భీష్మ ఉవాచ. మీరు మనం పారాయణ చేసే స్తోత్రములలో పార్వత్యువాచ, ఈశ్వరు వాచ అని రకరకాల ఉవాచలు మనం వింటూ ఉంటామండి. కానీ శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడేటప్పుడు శ్రీకృష్ణ ఉవాచ అని రాదండి, శ్రీ భగవాను వాచ అని వస్తుంది. సాక్షాత్ భగవంతుడు, కృష్ణస్తు భగవాన్ స్వయం. 6 అపూర్వమైన గుణములు. ఎవరు భగవంతుడు? నిన్న మనం అనుకున్న భగవద్గీత జీవుడెవరో తెలుపుతుంది, భగవంతుడెవరో తెలుపుతుంది. భగవంతుడంటే 6 పరిపూర్ణ లక్షణములు కలిగిన వారట. అలానే ఎటువంటి చెడు లక్షణము కూడా లేనివాడినే భగవంతుడు అంటారు. ఏంటా 6 పరిపూర్ణమైన లక్షణములట అంటే, సకల సౌందర్యం కలిగిన వాడటండి. మీకు విషయం తెలుసా? కృష్ణుడి గురించి అంటారండి, కందర్ప కోటి కమనీయ విశేష శోభ. ఆ శ్రీకృష్ణ భగవాను దర్శనం చేస్తే అట, ఆ కృష్ణుడిని చూస్తే అట, మన్మధుడు కూడా కళ్ళు తిరిగి కింద పడిపోతాడటండి. అందుకే ఆయనని మదన మోహనుడు అని అంటారు. సకల సౌందర్యం ఆయన సొంతం అటండి. 2వ లక్షణం ఏంటో తెలుసా అండి భగవంతుడికి ఉండాల్సింది? సకల ఐశ్వర్యం. ఈ ప్రపంచంలో కొంతమంది లక్పతీలు ఉంటారండి, కొంతమంది కరోడ్పతీలు ఉంటారండి, కొంతమంది అరోడ్పతీలు ఉంటారండి. కానీ మన స్వామి మాత్రం లక్ష్మీపతి.
ఆయన దగ్గర మొత్తం లక్ష్మీదేవియే ఆయన సొంతం. ఆ? సకల ఐశ్వర్యం ఆయన దగ్గర ఉందట. సకల బలం ఉంటుందట అండి. సర్వస్వము బలం అంటూ ఎక్కడుంటుంది అంటే అది భగవంతుడి దగ్గర ఉంటుందట. అది మూడవ గుణం. మీరు చూడండి, ఈ ప్రపంచంలో ఉండేవారు బాడీ బిల్డింగ్ చేస్తుంటారండి. ఇలా డంబుల్స్ లేపుతూ ఉంటారు, ఇలా ఇలా ఫోటోలు పెడుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లలో వాటిలలో. కానీ మీరు చూడండి, భగవంతుడు ఏమెత్తాడు తెలుసా అండి? ఎడమ చేతి చితికను వేలిపైన గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడండి భగవంతుడు. అంత శక్తి కలిగిన వాడు భగవంతుడు. ఏమనుకున్నాం? సకల సౌందర్యం కలిగిన వాడు, సకల ఐశ్వర్యం కలిగిన వాడు, సకల బలం కలిగిన వాడు, సకలమైన ఫేమ్ వైభవం కలిగిన వాడటండి భగవంతుడు. మీరు చూడండి, భగవంతుని ఉత్తమ శ్లోక వార్తయ్య అంటారు. ప్రపంచంలో ఉండే అన్ని మంచి శ్లోకములతో, అన్ని మంచి పదములతో భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉంటారట. మీరు చూడండి, స్వామికి సంబంధించి ఎన్ని సహస్రనామాలు, ఎన్ని అష్టోత్తరాలు, ఎన్ని గ్రంథములు, ఎన్ని పురాణాలు, ఎన్ని శాస్త్రములు మాట్లాడుతూ ఉన్నాయి, అయినా సరే సరిపోవట్లేదటండి. అంత వైభవం కలిగిన వాడండి భగవంతుడు. దాని తర్వాత సకల విద్యాపారంగతుడు భగవంతుడు. మీరు చూడండి, కురుక్షేత్ర యుద్ధం మధ్యలో అర్జునుడు ఒక చిన్న ప్రశ్న అడిగేసరికి మొత్తము కావాల్సిన జీవుడు తరింపవలసిన జ్ఞానాన్ని మొత్తం కూడా భగవంతుడు చెప్పేశాడండి. అందుకే మనం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అని స్వామిని కీర్తిస్తుంటాం. అలా సకల విద్య ఆయన లోపల నుంచే వస్తూ ఉంటుందట. ఈ 5 చాలా గొప్ప గుణాలండి. ఈ 5 ఎవరికి ఉంటుందో చాలా గర్వం ఉంటుందండి. చాలా అందంగా ఉన్నారనుకోండి, చాలా గర్వం ఉంటుంది. చాలా చదువుకున్నారనుకోండి, చాలా గర్వం ఉంటుంది. చాలా ఐశ్వర్యం ఉన్నామనుకోండి, ఇంకా గాల్లోనే నడుస్తుంటారు, భూమి పైనకి కూడా దిగరనమాట. కానీ మీరు చూడండి, భగవంతుడికి సకల వైరాగ్యం ఉన్నదటండి. నిన్న చూసాం మనం, పార్థ సారథిగా భగవంతుడు అర్జునుడి యొక్క రథసారథ్యాన్ని చేస్తున్నాడండి. ఇంత గొప్పవాడైనా సరే, అంత భక్త సులభుడైన భగవంతుడు ఇప్పుడు మాట్లాడబోతున్నాడు. ఎవరిని ఉద్దేశించి అంటే, కొద్దిగా మనసులో బాధ ఉన్న అర్జునుడితోటట. పాపం ధైర్యము కోల్పోయిన అర్జునుడితోటట. సందిగ్ధతలో పడిపోయిన అర్జునుడితోటట. పెద్ద యోధుడు, మహానుభావుడు అయినా సరే కొద్దిగా కష్టంలో ఉన్నాడండి. ఆయనను ఉద్దేశించి భగవంతుడు మాట్లాడబోతున్నాడట. శ్రీ భగవానువాచ కుతస్త్వా కష్మళమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గం అకీర్తికరమర్జున. ఇక్కడ ఏమంటున్నారంటే, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఓ అర్జున, విషమే సముపస్థితం, ఇంత విపత్కర పరిస్థితి వచ్చింది, నీకు ఈ పిరికితనం ఎక్కడి నుంచి వచ్చింది అర్జున అని అంటున్నాడండి. మీరు చూడండి, సాక్షాత్తుగా భగవంతుడు ఎలా అయినా మాట్లాడచ్చండి, కానీ ఎంత జాగ్రత్తగా మాట్లాడాడు కృష్ణుడు అర్జునుడిని చూసి. ఎందుకంటే కౌన్సిలింగ్ చేస్తున్నాడు కదండి, ధైర్యాన్ని నింపాలి కదండి. భగవంతుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఏ పిరికివాడా అని అనొచ్చండి, కానీ అలా అనలేదండి. ఏమన్నాడు తెలుసా? అయ్యో, ఈ కల్మషం ఎక్కడి నుంచి వచ్చింది అర్జున నీకు? ఎంత జాగ్రత్తగా మాట్లాడారు చూడండి. ఇప్పుడు మనమండి ఎవరితోటైనా మాట్లాడినప్పుడు, ఎవరితోటైనా ఏదైనా చెప్పినప్పుడు, అది వారిని ఆ పని చేసే విధంగా, ప్రేరణ చేసే విధంగా ఉండాలి. అంతేకాని ఇంకా బాధలో ఉన్నవాడు బాధల్లో కూరుకుపోకూడదు అనమాట. మనం మాట్లాడాక ఇంకా కష్టాల్లో ఉన్నవాడు వారిని వీడి దగ్గరికి ఎందుకు వచ్చానరా అని పారిపోకూడదు మన దగ్గర నుంచి. అర్జునుడికి ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను, అందరు చిన్న విషయం చేయండి నా వెనకాల. మీ చెయ్యి ఉందా? అరచెయ్యి ఉందా? అరచెయ్యి ఇలా పెట్టండి. అరచెయ్యి ఇలా మూతి దగ్గర పెట్టుకొని అనండి, అనండి. వేడి గాలి తగులుతుందా మీకు? చేతికి వేడి గాలి వస్తుందా? సరే, వేడి గాలి వచ్చింది కదండి. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పండి. మీ నోరుని ఇలా రౌండ్కి తిప్పండి, ఇలా పెట్టండి, ఇలా పెట్టి ఊదండి అని ఊదండి, రౌండ్గా చేసి ఊదండి. ఇప్పుడు చల్లగాలి వస్తుందా మీకు? చూడండి, మీరు ఒకటే నోటి నుంచి ఒకసారి వేడి గాలి చేయగలుగుతున్నారు. అదే నోటి నుంచి రౌండ్ చేసి గాలి ఊదితే చల్లటి గాలి వస్తుంది. మనము మన దగ్గర ఉండే నోటి నుంచి వేరే వాళ్ళకి మంచి చేసే మాటలు మాట్లాడగలుగుతాం. అదే నోటి నుంచి వేరే వాళ్ళకి హాని చేసే మాటలు కూడా మాట్లాడచ్చు.
మన చేతుల్లో ఉంది మనం ఏమి మాట్లాడాలనుకుంటున్నాము, ఎలా అనుకుంటున్నామని. నోరొకటే, అందరికీ భగవంతుడు ఒకటే నోరిచ్చారండి. కానీ దాన్ని ఎలా ఉపయోగిస్తాము అన్న దాన్ని బట్టి మన ఫ్యూచర్ ఏంటో డిసైడ్ అవుతూ ఉంటుందండి. అందుకే ఏం మాట్లాడాలట అంటే ఏది నోటికొస్తే అది మాట్లాడకూడదటండి. చాలా జాగ్రత్తగా మాట్లాడాలట, ఆలోచించి మాట్లాడట. భగవంతుడు చూడండి ఎంత ఆలోచించి మాట్లాడుతున్నారో. అయ్యో ఆల్రెడీ నా బాధలో ఉన్నాడు, ఏ పెరుకోడా ఏంట్రా యుద్ధం చేయట్లేదు అని అంటే ఇంకెంత బాధపడతాడు. కానీ చెప్పాల్సిన వస్తువు కూడా చెప్పాలి కదా. అయ్యో ఎందుకయ్యా ఈ కల్మషం ఎక్కడి నుంచి వచ్చింది అర్జున. ఇప్పుడు చూడండి ఒక ఆయన ఏ పేదోడా అని అంటే అయ్యో ఈ పేదరికం ఎక్కడి నుంచి వచ్చింది. ఈ రెండిట్లో ఎంత మార్పు ఉంది చూడండి మాటలలో. కాబట్టి మనం మాట జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ప్రతి ఒక్క మాట ఎలా ఉండాలి అంటే తేనె పూసి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉండాలట. అలా తేనె పూసి మాట్లాడమన్నారు కదా అని వేరే వాళ్ళు ఏం చేస్తున్నా సరే తేనె పూసినట్టు పర్వాలేదు పర్వాలేదు అనకూడదండి. ఇప్పుడు కృష్ణుడు చూడండి మంచి చెప్తున్నారు, కానీ తీయగా చెప్తున్నాడు ఆయనకి. భగవద్గీతలో ఒక విశేషం చెప్తాను, అందరూ కూడా నోట్ డౌన్ చేసుకునే ప్రయత్నం చేయండి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడిన శ్లోకాలు, ఆయన చెప్పిన ఉపదేశములు 574, 574 శ్లోకాస్. అర్జునుడు 84 శ్లోకాస్ చెప్పారు భగవద్గీతలో. అలానే సంజయుడు 41 శ్లోకములు, 41 శ్లోకాస్. ధృతరాష్ట్రుడు ఒక్క శ్లోకం చెప్పారు. ఇది భగవద్గీత. ఇందులో మొట్టమొదటిసారి భగవంతుడు మాట్లాడుతున్నారు. ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడుతున్నారు చూడండి, ఎదుటి వ్యక్తి బాధపడకుండా. కానీ మీకు ఒక విషయం చెప్తానండి, ముందు వస్తుంది ఒక చాలా పెద్ద విషయం. మనము బాగానే మాట్లాడతామండి చాలాసార్లు, కానీ ఎదుటి వ్యక్తి ఏ పరిస్థితిలో ఉన్నాడేమో తెలియదు, కానీ వాడు మాత్రం వేరే రకంగా సమాధానం చెప్తాడండి. అప్పుడు మనకు ఉంటుంది నిజమైన టెస్ట్. ఒక ఆయన వచ్చి అన్నాడు, ప్రభుజీ నాకు అసలు కోపమే రాదు ఎవరైనా నన్ను అనేంత వరకు అని. అరే ఎవరైనా అన్నప్పుడే కదా నీ కోపం రాకుండా ఉండాల్సి ఉండింది. అప్పటి వరకు కోపం రాకుండా ఎవరైనా అనగానే కోపం వచ్చేసిందంటే కోపం ఉన్నట్టే నీకు. ఇలా ఇంత ప్రేమతో ఇంత సెన్సిటివ్గా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో మాట్లాడినా సరే అర్జునుడు ఏమన్నాడు తెలుసా అండి, నన్ను మా నా గురువుల్ని చంపమంటున్నావు, నన్ను మా తాతల్ని చంపమంటున్నావు, నువ్వు నీ గురువుని చంపుతావా, నువ్వు నీ తాతని చంపుతావా, ఉగ్రసేన మహారాజుని ఏమన్నా అంటావా నువ్వు, లేదా సాందీపని ముని నువ్వేమంటావా అని రెబెల్ మాట్లాడాడండి. అర్జునుడు రెబెల్గా చేశాడనమాట కృష్ణుడి పట్ల. అయినా సరే కృష్ణుడు ఏమనలేదండి. ఎందుకో తెలిసిన అండి, కొన్నిసార్లు ఎవరైనా దుఃఖంలో ఉన్నారు అన్నప్పుడు ఆ దుఃఖాన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేయకూడదు, వారికి కొద్దిగా సమయం ఇవ్వాలి. అందుకోసం కృష్ణుడు ఏం చేశాడు తెలుసా అండి, ఏం మాట్లాడలేదు, చూస్తున్నాడు ఇలా అర్జునుడు అంతే. అర్జునుడే ఫస్ట్ అరిచేశాడు, దాని తర్వాత ఆలోచన చేశాడు. ఆలోచన చేసి అయ్యో నిజమే కదా, అరే నేను నిజంగా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, కనీసం శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు కదా నాకు చెప్పడానికి, సరే కృష్ణుణ్ణి అడుగుదాం, ఏదైనా చేసి భగవంతుణ్ణి తెలుసుకుందాము, యుద్ధం ఎందుకు చెయ్యాలి అని అంటున్నాడో. ఎందుకు యుద్ధం చేయమంటున్నాడో తెలుసా అండి, మీరు చూడండి రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారటండి. ఇంటి పెద్ద ఎలా ఉంటే ఆ కుటుంబం అలా ఉంటుందట. ఒక సమాజంలో ఉండే పెద్ద ఎలా ఉంటారో అలా ఉంటారట. గురువు ఎలా ఉంటారో శిష్యులు అలా ఉంటారట. కాబట్టి ఇక్కడ దుర్యోధనుడు చూడండి, నిండు సభలో ద్రౌపదీదేవి వస్త్రాపహరణం చేసిన వాడు కానీ రాజుగా ఉంటే, ఇందాక పోయిన చాప్టర్లో అర్జునుడు అన్నాడు కదండి, అయ్యో ఇందరూ పురుషులందరూ ఈ యుద్ధంలో చనిపోతే స్త్రీలకు ఎవరు భద్రత. మంచి రాజు ఉండాలండి. శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి వృత్తాంతంలో ఎప్పుడైతే ఆయన రాజ్యములు గెలుస్తారో అక్కడ ఉండే స్త్రీలందరిని పట్టుకొస్తే వారు మా అక్కలు చెల్లిళ్ళు తల్లుళ్ళు అని వెనకాల పంపించేశారటండి. అదే ఇంకొంతమంది మన భారత భూమి పైన ఆక్రమణ చేసినప్పుడు రా మహారాణులు రాకుమార్తెలు స్త్రీలందరూ కూడా ఒక అగ్ని పెట్టుకొని దాంట్లో దూకేసేవాళ్ళట. ఎందుకు అనంటే వారు ఏమి చేస్తారో మనతోటి అనే భయంతో, ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి మోరల్స్ ఉండేవి కాదు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఎవరికైతే బాధ్యత ఉన్నదో, ఎవరికైతే ధర్మం తెలుసో అటువంటి వాళ్ళు రాజ్యాధికారంలో ఉండాలి అని అర్జునుని యుద్ధం చేయమంటున్నాడండి. అయితే వెయిట్ చేశాడు శ్రీకృష్ణుడు, అర్జునుడు ఆలోచించాడు, కానీ చాలా మంచి డిసిజన్ ఒకటి అర్జునుడు చేశాడండి. ఏంటో తెలిసినా అండి, చెప్తున్నాడు చూడండి ఏమంటున్నారు. 7వ శ్లోకం శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం.
కార్పణ్యదోషోపహత స్వభావాః పృచ్ఛామి త్వాం ధర్మసమూఢచేతాః యశ్చేయశ్చాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నా. ఒక అద్భుతమైన శ్లోకం అండి ఇది. అంత గొప్ప అర్జునుడు ఏం చేశాడో తెలుసా అండి? కృష్ణుడు అన్నాడు, అయ్యా నాకు ధర్మం ఏంటో నువ్వు చెప్పు, నేను ఈ రోజు నుంచి నీ శిష్యుణ్ణి అని అన్నాడండి. అంతే, భగవద్గీత మొత్తం మారిపోయిందండి. తెలిసినా మీకు? మనం అండి ఒక పని చెయ్యాలి అంటే రెండు కారణాల వల్ల చేస్తామండి. ఒకటి, మనకి నచ్చిందైతే చేస్తాం, లేదు మనకి మంచిదైతే చేస్తాం. ఈ రెండిట్లో కూడా మన అనే ఆస్పెక్ట్ ఉందండి. నాకు నచ్చింది, నాకు మంచిది. ఈ అర్జునుడు ఏమనుకున్నాడు? నాకు నచ్చట్లేదు ఈ యుద్ధం చేయటం. పోయిన అధ్యాయంలో చెప్పాడు నాకు మంచిది కూడా కాదు, ఈయన డిక్లేర్ చేసేసుకున్నాడు నాకు మంచిది కాదు అని. కానీ ఆలోచన చేసి, లేదు నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, నాకు హెల్ప్ కావాలి, నేను ఎవరినో ఒకళ్ళని అడుగుతాను అని ఇప్పుడు ఏం చేశాడు తెలుసా అండి? అయ్యా నాకు ధర్మం ఏంటో చెప్పు. మనం చేయవలసింది మనకి నచ్చిన పని కాదండి, మనం చేయవలసినది మనకి మంచి పని కాదండి, మనం చేయవలసినది ధర్మము, మనం ఆచరించవలసినది ధర్మం. అది కూడా ఎవరు చెప్తారు ధర్మము? ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర నుంచి మనం ధర్మము నేర్చుకోవాలో సాక్షాత్తుగా అర్జునుడు, అందరికంటే మహాయోధుడు మనకి చూపిస్తున్నాడండి. భగవంతుడి దగ్గర నుంచి ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీత్. భగవంతుడు చెప్పాలి ధర్మం ఏంటి అధర్మం ఏంటి అని. అయ్యా స్వామి నేను నీ శిష్యుణ్ణి అవుతాను, ఇప్పుడు నువ్వు చెప్పు నాకు ధర్మం ఏంటో అని అన్నాడండి. ఇక్కడ చూడండి కృష్ణుడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? నవ్వుతున్నాడు. అర్జునుడు ఏం చేస్తున్నాడండి? ఏడుస్తున్నాడు. ఇదేంటి ప్రభుజీ, ఇదేంటో మా ఇంటి పక్కన వాళ్ళలాగా చెప్తున్నారు అని అనుకోకండి మీరు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ మనం బాధపడుతుంటే వేరే వాళ్ళు నవ్వుతూ ఉంటారండి. కానీ కృష్ణుడు ఇలా నవ్వట్లేదండి. అర్జునుడిని చూసి నవ్వట్లేదు, ఆ పరిస్థితిని చూసి నవ్వుతున్నాడు కృష్ణుడు. ఏంటి తెలుసా అండి ఆ పరిస్థితి? ఇంతకు ముందున్న పరిస్థితి ఇప్పుడు రెండు మారిపోయాయండి. ఒక స్నేహితుడైన అర్జునుడు ఇప్పుడు శిష్యుడైపోయాడు. రథసారిథ్యం చేసే కృష్ణుడు ఇప్పుడు గురువు అయిపోయాడు. అలానే ఆ కురుక్షేత్ర యుద్ధ భూమి మొత్తం ఒక విద్యాలయం అయిపోయింది. ఆ పరిస్థితి మారిపోయేసరికి ఆ పరిస్థితిని చూసి నవ్వుతున్నాడు అనమాట శ్రీకృష్ణ భగవానుడు. అయ్యో ఇంతకుముందు స్నేహితుడుగా ఉన్నవాడు ఇప్పుడు శిష్యుడైపోయాడే, అదేంటబ్బా ఇందాక రథసారిథ్యం చేస్తున్నా నేను, ఇప్పుడు సడన్ గా కృష్ణుడు పైన ఉన్నాడు, అర్జునుడు కింద కూర్చున్నాడు, వింటున్నాడు కృష్ణుడి నుంచి. దాని తర్వాత యుద్ధ భూమి. మీకు ఒక విషయం చెప్పాలా అండి? నేర్చుకోవాలి నేను అని అనుకునేవాడు ఎక్కడి నుంచైనా ఏ పరిస్థితుల్లో నుంచైనా నేర్చుకోవచ్చండి మంచి ధర్మం అనేది. కానీ నాకు మొత్తం ధర్మం తెలుసు అనుకున్న వాడికి ఎన్నిసార్లు ధర్మ బోధన చేసినా సరే అది బయట ఎక్కదండి. ఇప్పుడు కుండ ఇలా ఉందనుకోండి నీళ్లు పోయొచ్చు, కుండ బోర్లించిందనుకోండి నీళ్లు పోస్తే ఏమవుతుంది? మొత్తం పైనుంచి వచ్చేస్తుంటాయి. కాబట్టి వీ హ్యావ్ టు బి ఓపెన్. మనము మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అరే ధర్మం ఏంటి నాకు తెలియదు కదా, తెలుసుకున్న ధర్మాన్ని నేను విని ఆచరిస్తాను అని అర్జునుడు అనుకున్నాడండి. అందరికంటే గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు, అందరికంటే మహాయోధుడు ప్రపంచంలో అర్జునుడు సిద్ధమయ్యాడు ఈరోజు శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి వినడానికి, ధర్మం ఏంటో తెలుసుకోవడానికి. అది అర్జునుడి దగ్గర ఉన్న వినయం అండి. అందుకే మనకి పెద్దలు ఒక విషయం చెప్తారు, విద్యా వినయేన శోభతే అని అంటారు. మనం ఎంత గొప్ప వాళ్ళము అనేది మనకెంత హ్యూమిలిటీ, మనకెంత వినయం ఉంది అన్న దాన్ని బట్టి నిర్ధారితం అవుతుందండి. మీరు చూడండి ఏదైనా మనకి జీవితంలో సముపార్జన చెయ్యాలి అని అంటే వినయం కావాల్సిందే. చాలాసార్లు ఏమవుతుంది తెలుసా అండి, మనం చాలా సిగ్గుపడతాం హెల్ప్ అడగడానికి, అయ్యో నాకు తెలియదు అని చెప్పడానికి. మీరు చూడండి ఏదైనా విషయం గురించి మేము అప్పుడప్పుడు గమనిస్తుంటాం, ఇది తెలుసా అంటే ఫస్ట్ అంటారు, తెలుసండి అంటారు. కానీ ఏదైనా 2-3 ప్రశ్నలు అడిగేసరికి ఏంటి ప్రభుజీ మీరు ఇందాక ఏమన్నారు అది ఒకసారి చెప్పండి, అయ్యో ఇదా తెలియదండి అని అంటారు. ఎందుకు అని అంటే తెలియదు అంటే నామూషి చాలా మందికి యాక్చువల్గా. మీరు చూడండి చిన్న పిల్లలకి ఎటువంటి నామోషి ఉండదండి. మేము ఒకసారి చూసాము, మా ఆశ్రమానికి ఒకళ్ళు దర్శనానికి వచ్చారు. ఆ చిన్న పిల్లవాడు పాపం చెడ్డీలో టాయిలెట్ పోసేసుకున్నాడు అనమాట. పోసేసుకొని సీదా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ టాయిలెట్ పోసేసుకున్నాను గట్టిగా అరుస్తున్నాడు. వాళ్ళ అమ్మ చీ మెల్లగరా మెల్లగరా అని పిలిచింది. వాడు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నావురా చీ. వాడికి ఏముందండి, ఏం భయం లేదు, అమ్మ ఇది అయిపోయింది, అమ్మకి వెళ్ళి చెప్తే అమ్మ మారుస్తుంది, అమ్మ కష్టం అమ్మ పడుతుంది అని అనుకుంటున్నాడు.
కానీ పెద్దవాడైపోయేసరికి అమ్మో ఇది నాకు తెలియదంటే ఏంటి, నాకు ఇది రాదంటే ఏంటి అని మనం చాలా ఆలోచిస్తున్నాం. ఈ ప్రపంచంలో ఎవరి దగ్గరైనా మనం ఆలోచించచ్చండి, కానీ భగవంతుడి దగ్గర ఆలోచించవలసిన అవసరం లేదు. గురువు దగ్గర ఆలోచించవలసిన అవసరం లేదు. మాకు తెలియదు అని చెప్పగలిగితే అది అన్నిటికంటే, మీకు విషయం తెలుసా అండి, వి నీడ్ నాట్ టు బీ పర్ఫెక్ట్ ఇన్ లైఫ్. పర్ఫెక్షన్ పర్ఫెక్ట్గా ఉండాలి అని మనం ఆలోచించవలసిన అవసరం లేదండి. హెల్ప్ తీసుకోవటం కూడా పర్ఫెక్షన్లో భాగమే. ఆస్కింగ్ ఫర్ హెల్ప్, సీకింగ్ ఫర్ హెల్ప్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పర్ఫెక్షన్. ఇది మనం గుర్తుపెట్టుకుంటే మనం ఎంత మంచిగా అందరి దగ్గర నుంచి, ఎన్ని పరిస్థితుల్లో నుంచో మనం మంచి నేర్చుకోవచ్చు, ఆ మంచిని మనం వినవచ్చు. అర్జునుడి దగ్గర ఉన్నది దుర్యోధనుడి దగ్గర లేనిది ఏదన్నా ఉంటే అది హ్యూమిలిటీ, వినయమే అండి. దుర్యోధనుడి దగ్గరికి ఆయనకి ధర్మం తెలియదు అనుకుంటున్నారండి, అన్నీ తెలుసు. ఈరోజు పొద్దున మన నిత్యం భాగవత సేవయ అనే ప్రవచనంలో ఈ విషయం గురించి ప్రస్తావన చేస్తున్నాం. మీకు ఒక విషయం చెప్తాను, అందరూ ఇక్కడ ప్రవచనాన్ని వింటున్నారు కాబట్టి ప్రతిరోజు నిత్యము ప్రొద్దున పూట 7 గంటలకి ఇలా ఎలా అయితే సాయంకాలం పూట భగవద్గీత చర్చ జరుగుతుందో ప్రతిరోజు ప్రొద్దున పూట భాగవతం చర్చ చేస్తాం మనం. భాగవతంలో 13వ అధ్యాయం నడుస్తుంది, సుందరమైన అధ్యాయం. ప్రొద్దున భక్తులందరికీ ఈ విషయం గురించే ప్రస్తావన చేస్తున్నాం మేము. ఎలా సాక్షాత్తుగా శ్రీకృష్ణుడు దూతగా వెళ్ళి దుర్యోధనుడికి చెప్తే, అయ్యా దుర్యోధన యుద్ధం వద్దు, మీ అన్న తమ్ముళ్ళే కదా, వారికి కనీసం 5 ఊళ్ళైనా ఇవ్వు నానా అని అంటే ఏమంటాడు తెలుసా అండి, ఒక సూదితో దున్నే అంత భూమి కూడా ఇవ్వను వాళ్ళకి. కృష్ణుడు మంచి మాటలు చెప్పడానికి వస్తే కృష్ణుడిని ఏమంటారు తెలుసా అండి, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. నాకు ధర్మం చెప్పడానికి రాకు, నాకు ధర్మం ఏంటో తెలుసు కానీ నేను ఆచరించా, నాకు అధర్మం ఏంటో తెలుసు కానీ ఆచరించకుండా ఉండలేకపోతున్నాను అని అన్నాడండి దుర్యోధనుడు. కానీ ఇక్కడ అర్జునుడు మాత్రం, కృష్ణ నువ్వు చెప్పు కృష్ణ. మనమండి ఎప్పుడైతే మాట్లాడటం ఆపేసి వినటం ప్రారంభం చేస్తామో అప్పుడు జీవితంలో సక్సెస్ పొందుతామండి. తెలిసినా మీకు? అందుకే మనం గణపతిని చూసామనుకోండి, నోరే కనిపించదండి అసలు, తొండం కింద ఎక్కడో ఉంటుంది, కానీ చెవులు చూసారనుకోండి ఇంత పెద్ద పెద్ద చెవులు ఉంటాయి. ఎందుకో తెలిసినా అండి, వినండి వినండి వినండి. ఎంత మనం వింటే అంత మనం జీవితంలో ముందుకెళ్ళవచ్చు. ఎంత మనం గొప్ప వ్యక్తుల నుంచి, భగవద్గీత గురించి, భాగవతోత్తముల గురించి వింటే, ఎంత మనం జీవిత సత్యాల గురించి వింటే అంత మనం జీవితంలో ఆనందంగా ముందుకెళ్ళొచ్చు. మీరు అనుకుంటారు, ప్రభుజీ మీరు మాత్రం మాట్లాడేస్తున్నారు టకా 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 2 గంటలు అని అంటే, ఈ 2 గంటలు మాట్లాడడానికి కనీసం 20 గంటలు ప్రవచనాలు, గురువులు, ఆచార్యులు, భాగవతోత్తములు చెప్పింది వింటే కానీ ఈ 2 గంటలు మాట్లాడట్లేదండి మనం. కాబట్టి ఫస్ట్ విను, తర్వాత మాట్లాడు. అందుకే ఈ ప్రపంచంలో అండి అత్యంత పెద్ద గిఫ్ట్ ఏదన్నా ఉంటే మనకు ఒక గురువు దొరకటం. మీరు చూడండి, గురువు ఏం చేస్తాడు, శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు మాట్లాడుతున్నారండి, ఇంతకు ముందు కూడా మాట్లాడాడు. అప్పుడు మాట్లాడిన కృష్ణుడు వేడు, ఇప్పుడు మాట్లాడిన కృష్ణుడు వేడు. ఇప్పుడు ఏ కృష్ణుడు మాట్లాడుతున్నారు, 11వ శ్లోకం శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం చూడండి. గురువుగా అర్జునుడి యొక్క శ్రేయోభిలాషిగా అర్జునుడికి హితం చేసే కృష్ణుడు మాట్లాడబోతున్నాడు. ఒకసారి 11వ శ్లోకం చదవండి. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంచ నానుశోచంతి పండితః. శ్రీ భగవానుడు పలికాడు, పాండిత్యంతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖించదగని విషయం గురించి దుఃఖిస్తున్నావు. వివేకవంతులు జీవించి ఉన్న వారి గురించి గాని మరణించి ఉన్న వారి గురించి గాని దుఃఖించరు. మీకు ఒక విషయం చెప్తానండి, మా ఆచార్యులు శ్రీల జీవ గోస్వామి ఒక విషయం, అద్భుతమైన విషయం ప్రస్తావన చేస్తారండి. ఈరోజే మేము వారి భాష్యంలో చదువుతున్నాము. ఇక్కడ కృష్ణుడు ఈ 2.11 శ్లోకాలో అర్జున నువ్వు బాధపడుతున్నావు అని ప్రారంభం చేశాడండి. అశోచ, నువ్వు బాధపడుతున్నావు. కృష్ణుడు చిట్ట చివరి మాట్లాడిన శ్లోకం ఏంటో తెలుసా అండి, 18.66 లాస్ట్ ఆయన మాట్లాడింది దేంతోటి పూర్తి చేశాడు తెలుసా అండి, మా సుచ, నువ్వు బాధపడకు నేనున్నాను, నువ్వు బాధపడుతున్నావు నేనున్నాను. ఇదండి గురువు చేసే సేవ మన జీవితంలో. గురువు మనకి ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేస్తారంటే మన జీవితంలో ఉండే భయాన్ని తీసేస్తారు, మన జీవితంలో ఉండే బాధను గురువు తీసేస్తారండి.
ఎటువంటి భయం ఉన్నా సరే, అందుకే మనం చాలాసార్లు ప్రవచనాలు చెప్తారు, డోంట్ టెల్ గాడ్ హౌ బిగ్ ఆర్ యువర్ ప్రాబ్లమ్స్, బట్ టెల్ ప్రాబ్లమ్స్ హౌ బిగ్ ఈస్ గాడ్. మనం దేవుడికి వెళ్ళి చెప్తా, అయ్యా నాకు ఇంత పెద్ద కష్టాలు వచ్చాయి, ఇంత పెద్ద కష్టాలు వచ్చాయి. దేవుడికి చెప్పక, అయ్యా కష్టానికి చెప్పు నీ వెనకాల ఎంత పెద్ద దేవుడు ఉన్నాడో, ఎంత భగవంతుడు ఉన్నాడో. ఎప్పుడైతే మన వెనకాల పెద్దవాడు ఉన్నాడో అనుకోండి, మనకు అంత ధైర్యం వస్తుంది. కావాలంటే మీరే చూడండి ఒకసారి ఎలా ధైర్యం తెచ్చుకున్నదో. అలా మన జీవితంలో ఉండే కష్టాలన్నీ పారిపోతాయండి మన వెనకాల కానీ కృష్ణుని మనం పెట్టుకోగలిగితే. మన వెనకాల భగవంతుడు ఉన్నాడు, మన దగ్గర గురువు ఉన్నారు అని అనుకుంటే మనం ఎంత చిన్న వాళ్ళమైనా పర్వాలేదండి, మన గురువులు అంత గొప్ప తత్వము, భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు అంత గొప్ప తత్వము. ఎవరూ మన ముందు నించోలేరు. ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే మనం ఎదుర్కోగలుగుతాము ఎప్పుడైతే మనతోటి భగవంతుడు ఉంటాడో, ఎప్పుడైతే మనతోటి గురువులు ఉంటారు. అందుకే ఇక్కడ అర్జునుడికి అన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు కృష్ణుని గురువుగా స్వీకరించి తన జీవితంలో ఒక గొప్ప మార్పుని పొందాలి అని ప్రయత్నం చేసి, అయ్యా నేను నీ యొక్క శిష్యుణ్ణి, నాకు ధర్మం ఏంటో చెప్పు అని అనేసరికి శ్రీకృష్ణ భగవానుడు మొట్టమొదటిగా మనం ఇందాక అనుకున్నాం, ఫస్ట్ గురువు ఎలాంటి ముఖ్యమైన తత్వం. మీకు ఒక విషయం చెప్తానండి. ఒకసారి కొంతమంది శిష్యులతో కలిసి ఒక గురువు గారు ప్రతి రాజ్యంలో భాగవత సప్తాహం చేస్తూ వెళ్తూ ఉన్నారటండి. ఒక రాజ్యానికి వచ్చారట, అక్కడ భాగవత సప్తాహం చేశారట, చాలా బ్రహ్మాండంగా జరిగిందట. వేలాది మంది ప్రజలు వచ్చారట. అసలు ప్రసాదాల్లో అయితే జిలేబీలు, రసగుల్లాలు, కాజాలు, దాని తర్వాత చక్కటి గులాబ్ జాములు, జిలేబీలు, దాని తర్వాత భక్షాలు, పులిహోర, దద్దోజనము, వడలు, ఇవన్నీ చేసి పెడితే ఒక శిష్యుడు కనిపించిందట, అబ్బా అసలు ఇలాంటి ప్రసాదం ఏ రాజ్యంలోనైనా పెట్టారా గురువు గారు? అసలు ఇలాంటి అకామిడేషన్ ఏ రాజ్యంలోనే ఇచ్చారా గురువుగారు? ఈ రాజు చాలా మంచివాడు, ఇక్కడ ఉండిపోతాను అన్నాడట. గురువు గారు అన్నారట, వద్దురా నాన్న, మాతో పాటు రా అని అన్నారటండి. లేదు గురువుగారు, ఇక్కడే ఉంటాను. మళ్ళీ చెప్పారట గురువుగారు, అయ్యా వద్దు నాన్న, నువ్వు మాతో రా, అదే మీకు మంచిది అని అంటే, లేదు గురువుగారు నేను ఇక్కడే ఉండిపోతాను. సరే అయ్యా నీ ఇష్టం, ఉండిపో. ఇప్పుడు చూడండి, బలవంతంగా ఎవరిని లాక్కెళ్ళలేం కదండి. మంచి ఉపదేశాలు చేయగలుగుతా, దానికంటే ఎక్కువ ఇంకా మనం ఏం చేయలేమా? సరే అని ఆయన ఆ రాజ్యంలో ఉండిపోయాడట. ఒకరోజు ఒక దొంగ రాణిగారి యొక్క మెడలో ఉండే హారాన్ని దొంగతనం చేసుకొని వెళ్ళిపోయాడటండి. వెళ్ళిపోతే రాజుగారు వెంటనే మంత్రులందరిని పిలిచి, దొంగ ఎక్కడున్నాడో ఎతకండి అని అంటే, రాత్రింబవళ్ళు ఎతికారటండి దొంగ కోసం అని. ఎతికి అలసిపోయి వచ్చి రాజుగారికి చెప్పారట, అయ్యా దొంగ దొరకట్లేదు, ఏం చేయాలి ఇప్పుడు అని అంటే, ఒక పని చేయండి, మన జైల్లో, మన చెరసాలలో సంకెళ్ళు ఉంటాయి కదా, ఆ సంకెళ్ళు పట్టుకోండి, రాజ్యంలో అందరి చేతులకు వెయ్యండి, ఎవరి చేతికైతే సరిగ్గా ఆ సంఖ్యలు సరిపోతాయో వాడే దొంగ అన్నాడటండి రాజుగారు. ఆ సంఖ్యలు తీసుకొని మొత్తం రాజ్యంలో ఉండే వారందరి చేతులకు వేస్తూ వెళ్ళారట. చివరికి ఈ శిష్యుడి చేతికి కరెక్ట్గా దొరికాయటండి, కరెక్ట్గా పట్టుకున్నాయట. రాజుగారు పిలిచారట, వీడు రేపు పొద్దున్న తల తీసేయండి అని చెప్పారు. పోయేసరికి వాడికి కంగారు, చెరసాల్లో కూర్చొని గురువు గారికి ప్రార్థన చేస్తున్నా, ఓ గురువుదేవా కాపాడు నన్ను, మీరు చెప్తే నేను వినలేదు, ఇప్పుడు నాకు తెలుస్తుంది, నాకు బుద్ధి వచ్చిందయ్యా, మళ్ళీ మీరు చెప్పిన ఏ మాట చెప్తే ఆ మాట వింటాను, నన్ను కాపాడండి అంటే, ఆ గురువు గారు వచ్చి రాజుగారికి చెప్పారట, నేను కాపాడేసి, ఆయన నిర్దోషి, ఆయనకేం తెలియదు అని అంటే, అప్పుడు ఆయన గుర్తుపెట్టుకున్నారటండి. మనకు కూడా చాలాసార్లు అనిపిస్తుందంటే, ఏంటండి ఈయన చెప్పేది భగవద్గీత, లేదా ఏంటండి ఈ ప్రవచనకర్తలు చెప్పేది భగవద్గీత అంటారు, భాగవతం అంటారు, ఇదంటారు అదంటారు. కానీ ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అప్పుడే తెలుస్తుందండి మనకి ఎందుకు ఈ విధంగా చెప్పారు, ఎలా నన్ను ఇది ఉద్ధరిస్తుంది, ఈ మంచి పని ఎందుకు చెయ్యాలి, చేసినప్పుడే తెలుస్తుందండి. అందుకోసం గురువు అనే తత్వం, మనకి గురు పూర్ణిమ రాబోతుందండి. గురువు కావాలి మన జీవితంలో, గురువు ద్వారా భగవంతుణ్ణి పొందుతాం. ఆ ఇద్దరు కూడా, ఇందాక మనం జర్రి వెనకాల ఇద్దరు కూడా నించుకున్నారు చూసారా, అలా ఉంటే పాపం వాడు ఎలా పరిగెత్తారో అలా అన్ని కష్టాలు పరిగెత్తుతాయండి మన దగ్గర నుంచి. దాని తర్వాత ఇప్పుడు భగవానుడు ఎప్పుడైతే ఆపర్చునిటీ దొరికిందో, ఎప్పుడైతే చెప్పమన్నాడు,
టకా 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 అన్నిటికంటే ముఖ్యమైన తత్వము శరీరం ఏంటి, ఆత్మ ఏంటి అనే తత్వం గురించి మాట్లాడబోతున్నారు. మీకు ఒక విషయం చెప్తానండి. సనాతన ధర్మంలో కొన్ని ప్రిన్సిపల్స్ ఎటర్నల్ ప్రిన్సిపల్స్, ఫిలాసఫీ అంటారు, తత్వం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, అసలు మీ నమ్మకాలు ఏంటండి, మీరు హిందువులు కదా అని మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, అందులో కొన్ని విషయాలు ప్రస్తావన చెయ్యాలి మీరు. అందులో ఒకటి కర్మ సిద్ధాంతం, రెండవది పునర్జన్మ, ఆత్మ ఏంటి, శరీరం ఏంటి, ఈ తత్వం గురించి భగవానుడు ఇప్పుడు చెప్పటం ప్రారంభం చేస్తారు. 11th శ్లోకం నుంచి 30 శ్లోకాల వరకు భగవంతుడు ఇదే తత్వాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటారు. మనం ఒకసారి 11, 13, 14, 22 ఈ శ్లోకాల్ని మనం ఒకసారి చదువుదాము. కానీ అంత లోపల మీకు కొన్ని విషయాలు ప్రస్తావన చేస్తాను. అసలు మనం ఎవరము? ఇప్పుడు చూడండి, మనం ఏమంటాం? నా చెవ్వండి, నా ముక్కండి, నా కళ్ళండి, నా నోరండి, నా చెయ్యండి, నా కాలండి అంటాం, అంతే కదండి? మరి నా 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 అంటున్నప్పుడు నువ్వెవరు? ఇప్పుడు చూడండి, ఇది నా చొక్కా అని అన్నాం అనుకోండి, నేనెవరు? ప్రణవానంద దాస. మరి చొక్కా నా అంటున్నావు, చెయ్యి నా అంటున్నావు, మరి నువ్వెవరు? చెవుని నా అంటున్నావు, మరి నువ్వెవరు? మన వాడుక భాషలోనే తెలుస్తుందండి, ఇది నేను శరీరం కాదు, సంథింగ్ ఎల్స్ అదర్ దెన్ శరీరము. మీరు చూడండి, ఎవరైనా పోయారనుకోండి, ఏమంటారు? అయ్యో ఆయన వెళ్ళిపోయాడండి, ఈరోజు ప్రొద్దున వెళ్ళిపోయాడండి ఆయన. అయ్యో ఎప్పుడు జరిగిందండి ఇది అంటే, తెల్లవారుజామునే వెళ్ళిపోయారండి ఆయన. ఎవరు వెళ్ళిపోయారండి? శరీరం అక్కడే ఉంది కదా. కానీ ఎవరు వెళ్ళిపోయారు అని అంటే, ఆత్మ వెళ్ళిపోయింది. ఈ ఆత్మజ్ఞానం గురించి చెప్తున్నారండి మనం. ఇప్పుడు చూడండి, ఆత్మ అనేది జీవశక్తి. అది ఎక్కడుంటుందో అక్కడే చైతన్యం ఉంటుంది. మీరు చూడండి, ఒక కెమెరా పెట్టుకున్నారనుకోండి, కెమెరా ఒక డ్రామా చేస్తున్నారు, ఒకళ్ళు రికార్డ్ చేస్తున్నారు అనుకోండి, ఆ కెమెరాకి ఏమైనా ఎమోషన్స్ వస్తాయండి? డ్రామాలో ఏదైనా చాలా బాధాకరమైన సీన్ వస్తే ఆ కెమెరా ఏడుస్తుందా అండి? చాలా నవ్వు సీన్ ఏదైనా వస్తే కెమెరా నవ్వుతుందా అండి? మేము ఒక వీడియో చూసాము, అందులో పాపం డ్రామా చేసేటప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటారు కదండి, కానీ కాస్ట్యూమ్తో ప్రాక్టీస్ డైరెక్ట్ స్టేజ్ పైన చేస్తారనమాట. అయితే ఒక పిల్లవాడు రాముడిలా డ్రెస్ వేసుకున్నాడు, స్టేజ్ పైకి వెళ్ళంగానే ఒక పిల్లవాడు పులిలా డ్రెస్ వేసుకొని స్టేజ్ పైకి వచ్చాడు. ఆ పులిని చూడగానే పారిపోయాడు అనమాట ఈ రాముడు, ధనుష్ బాణాలు వదిలేసి. అయితే ఇప్పుడు మనమైతే నవ్వుకుంటామండి దాన్ని చూసి, కానీ కెమెరా నవ్వదు కదండి. ఎందుకంటే అక్కడ చైతన్యం లేదు, అక్కడ జీవము లేదు. మన లోపల జీవం ఉంది, మన లోపల చైతన్యం ఉంది కాబట్టి. ఇంకొక విషయం మీకు చెప్తాను. అసలు మన ఆత్మ ఈ శరీరం కాదు అనడానికి, నిరూపించడానికి మన సనాతన ధర్మంలో ఒక ప్రతిపాదన ఉన్నది. అది పునర్జన్మ సిద్ధాంతం అంటారు దాన్ని. పునర్జన్మ సిద్ధాంతం, మళ్ళీ పునర్జన్మ ఉన్నది మనకి. ఆత్మ శరీరము వేరు అని మన సనాతన ధర్మం తెలుస్తుంది. దానికి ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయండి, సైంటిఫికల్ ప్రూఫ్స్ ఉన్నాయి. డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ అనే వ్యక్తి, ఒక డాక్టర్, 2500 కేసులు కేవలం పునర్జన్మ సిద్ధాంతానికి సంబంధించి వారి యొక్క రీసెర్చ్లో పేర్కొన్నారండి. 2500 కేసులు ఒక వ్యక్తి మాత్రం. మీకు చిన్న వీడియో చూపిస్తాను, ఆ వీడియో చూడండి. ఎలా ఒక చిన్న అబ్బాయి పునర్జన్మ ఎలా పొంది ఎలా మాట్లాడుతున్నారు, ఆయన ఎలాంటి భావనలు వ్యక్తం చేస్తున్నారు అనేది ఒకసారి మీరే చూడండి. దాని తర్వాత మనకి తెలుస్తుంది పునర్జన్మ సిద్ధాంతం వల్ల ఎన్ని కేసులు ఉన్నాయి. James was born April 10th, 1998. That happened to be a Good Friday. He didn't have any health issues. He wasn't a big crier. He wasn't fussy. He was happy. But it was different when he started having the nightmares. It was about 2 weeks after his second birthday. Cooked dinner, gave him his bath, took him to bed, and that was that until about 3 in the morning, and then I just heard screaming. This was blood-curdling screaming, like someone was killing him. He was saying, "Airplane crash on fire, little man can't get out." And that's what he was repeating over and over. "Airplane crash on fire, little man can't get out." I had to respond. So I started to ask him some questions. What happened to your plane? It got shot. Well, who shot your plane? The Japanese. Well, how do you know it was the Japanese? And I think he said that night, the big red sun. Where could that come from? How could he articulate something that specific? So I kept going. I said, well, where did your plane come from? And he said, a boat. Did your boat have a name? And he said, yes, Natoma. Here was this history of USS Natoma Bay, CBE 62. చిన్న
చిన్న పిల్లవాడండి, అమెరికాలో పుట్టాడట. అంతా బానే ఉందట, ఆరోగ్యం అంతా బానే ఉందట. కేవలం 2 సంవత్సరాలు కొన్ని రోజులు అయిపోయేసరికి రాత్రిపూట ఫ్లైట్ లో మంటలు పడుతున్నాయి, ఫ్లైట్ లో మంటలు వచ్చేసాయి అని అరుస్తున్నాడు రాత్రంతా. అయితే వాళ్ళ అమ్మ ఎంత కంగారు పడిపోయి, ఏమైంది ఏమైంది అంటే, ఫ్లైట్ మంటలు వచ్చేసాయి నేను చనిపోయాను, ఫ్లైట్లో మంటలు వచ్చేసాయి నేను చనిపోయాను అంటున్నాడట. అయితే వాళ్ళ నాన్నకి, ఎలా చనిపోయావు నువ్వు అంటే, ఫ్లైట్ ని కాల్ చేశారు. ఎవరు కాల్ చేశారు అంటే, జపానీస్ కాల్ చేశారు. జపాన్ వాళ్ళు అని ఎలా తెలుసు అంటే, పెద్ద ఎర్రటి సూర్యుడు, ఇప్పుడు జపాన్ ఫ్లాగ్ పైన ఆ సూర్యుడు ఉంటుందండి. అయితే నువ్వు ఎక్కడున్నావు అంటే, బోటు పైన ఉన్నా. ఆ బోటు పేరు అంటే, బోటు పేరుతో సహా, ఆయన ఏ ఫ్లైట్లో వెళ్తున్నారు సహా, ఏ రోజుతో సహా, ఎవరు షూట్ చేశారు మొత్తం తెలిసిందండి ఆ పిల్లవాడికి. అలా మీకు ఒక చిన్న వీడియో చూపించాను. ఇలా ఎన్ని వేల మందో పునర్జన్మ. అప్పుడప్పుడు భగవంతుడు ఇలాంటి కొన్ని ప్రూఫ్స్ వదిలిపెడతారండి. ఎందుకు అనంటే, మనందరం క్లాసులో వినడానికి, తెలుసుకోవడానికి పునర్జన్మ సిద్ధాంతం నిజమని. మన భారతదేశంలో శుక్ల అని ఒక చిన్న పిల్లండి. ఆవిడ చిన్నప్పటి నుంచి, అయ్యో నా కూతురు అక్కడ ఉంది, నా కూతురు వెస్ట్ బెంగాల్లో ఒక ఊర్లో ఉంది, నన్ను అక్కడ దింపేసేయండి అని చిన్నప్పటి నుంచి వాళ్ళ అత్తగారింటికి, ఎప్పుడైతే పోయిన జన్మలో అత్తగారింటికి వెళ్ళిందో, వెంటనే ఇలా కొంగు తీసుకొని నెత్తిపైన కప్పుకొని వాళ్ళ మామగారి కాళ్ళు పట్టుకొని వాళ్ళ అత్తగారికి కాళ్ళు నొక్కి, అయ్యో మా ఇల్లేంటి ఇక్కడ డోర్ ఇటువైపు ఉండేది ఇటువైపు వెళ్ళిపోయింది, ఇవన్నీ ఎన్నో వందల కిలోమీటర్ల దూరంగా ఉండే ఈ చిన్నపిల్ల మొత్తం చెప్పేస్తుందండి పునర్జన్మ గురించి. కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం వల్ల మనకి చెప్పచ్చు, మనము ఈ శరీరము కాదు, శరీరం నాశనం అయిపోతుంది కానీ ఆత్మ మాత్రం ఉండిపోతుంది. దాని తర్వాత ఇంకొక సైంటిఫికల్ ఎవిడెన్స్ ఉంటుందండి. దాన్ని ఏమంటారు తెలుసా అండి? నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ లేదా అవుట్ ఆఫ్ ది బాడీ ఎక్స్పీరియన్స్ అంటారు. ఒక ఆవిడ ఇలా బ్రెయిన్ హ్యామరేజ్ అయిపోయి ఏదో ఆపరేషన్ చేస్తుంటే, ఇలా ఆత్మ బయటికి వచ్చి ఆవిడ మొత్తం ఆపరేషన్ చేస్తున్న విషయం మొత్తం కూడా డాక్టర్లకు ఎక్స్ప్లెయిన్ చేసింది. మీరు ఏమేం చేశారు, ఎప్పుడు నాకు ఎక్కడ కుట్టేశారు, ఎక్కడ నాకు కట్ చేశారు, అన్ని విషయాలు చెప్పిందట. అంతేకాదు హాస్పిటల్ టెర్రస్ పైకప్పు పైన ఏమేమి ఉన్నాయో కూడా చెప్పిందటండి. ఆవిడ హాస్పిటల్కి రావటమే కోమాలో వచ్చింది, అయినా సరే మొత్తం చెప్పిందట. డాక్టర్లు ఆశ్చర్యపోయారట. పైకి వెళ్ళి చూస్తే తాళాలు ఉన్నాయట. అసలు పైకి ఎప్పుడు వెళ్ళావు అని అంటే, మీరు ఆపరేషన్ చేస్తున్నప్పుడు వెళ్ళాను అని. కాబట్టి ఆ ఆత్మ శరీరం నుంచి వేరు, శరీరము వేరు, ఆత్మ వేరు. మనము ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నది కాబట్టి మనకి చైతన్యం ఉన్నది. మీరు చూడండి, కొన్నిసార్లు ఒకటే తల్లి గర్భం నుంచి ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్ పుడతారండి. ఒకటేలా కనిపిస్తారు కానీ వాళ్ళ మనస్తత్వాలు చాలా వేరుగా ఉంటాయండి. ఒకడేమో చాలా మంచివాడు ఉంటాడు, ఇంకొకడేమో చాలా అల్లరి పిల్లవాడు ఉంటాడు. ఎలా అండి? ఒకటే దగ్గర నుంచి ఒకటే సమయంలో వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వేరువేరుగా ఉంటారు అనంటే, ఒకటే సమయంలో శరీరము బయటికి వచ్చినా సరే, శరీరము డెవలప్ అయినా సరే, రెండు వేరువేరు ఆత్మలు లోపల ఉన్నాయి. కాబట్టి ఆత్మ అంటే దయ్యం భూతం ఆత్మ కాదండి. ఆత్మ అంటే జీవుడు. మనందరం జీవులం. ఆ ఆత్మ ఉన్నది. మీకు సింపుల్గా చెప్తానండి, మీ పిల్లలకి మీకు అందరికంటే సింపుల్గా చెప్పాలంటే, అసలు ఏంటండి ప్రభుజీ, ఏంటి ఆత్మ ఏంటి, ఈ శరీరం ఏంటి, సూక్ష్మ శరీరం ఏంటి, కారణ శరీరం ఏంటి, స్థూల శరీరం ఏంటి, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది చూడండి, స్థూల శరీరం అంటే ఈ ఫోన్ లాంటిది. దీంట్లోపల ఒక సూక్ష్మ శరీరం అంటూ ఉంటుంది, ఇది హార్డ్వేర్. దీని లోపల మన బ్యాటరీ హార్డ్వేర్ ఉంటుంది కదండి వెనకాల ఫోన్ లోపల. దాని తర్వాత కారణ శరీరము అని ఉంటుందండి. అదేంటో తెలుసా అండి? సిమ్ కార్డ్. సిమ్ కార్డు లేని ఫోన్ పనిచేయదు, అవునా? మీరు ఎంత పెద్ద ఎన్ని లక్షలు పెట్టి ఫోన్ కట్టుకున్నా, దానికి ఎలాంటి స్క్రీన్ గార్డ్ వేసినా సరే, దానికి ఎంత ఛార్జింగ్ పెట్టినా సరే, ఫోన్ చేయాలంటే ఫోన్ పోదు ఎప్పటి వరకు ఈ సిమ్ కార్డు ఉండే అంతవరకు, అవునా కాదా? ఆత్మ అనేది ఈ సిమ్ కార్డ్ లాంటిది. అది ఎక్కడుంటుంది అనంటే, ఈ స్థూల సూక్ష్మ శరీరములో ఎప్పుడైతే ఆత్మ ఉంటుందో అప్పుడే చైతన్యం అనేది ఉంటుంది. ఇదే మన సనాతన ధర్మం చెప్తుందండి. ఆత్మ అయ్యా కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నారు. ఒకసారి శ్లోకాలను చదువుదాం. ఆ శ్లోకాల ఆత్మ యొక్క తత్వం ఏమిటో చెప్తున్నారు. 11th, 13th, 14th, 22nd శ్లోకాలు ఒకసారి మీరు శ్లోకము దాని యొక్క అర్థము వినండి. దాని తర్వాత మనం ముందుకు తీసుకెళ్దాం. అర్జునుడికి చేసే వైభవమైన ఉపదేశములు ఏం చెప్తున్నారో స్వామి అనేది విందాం. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. దేహధారి ఈ దేహంలో బాల్యం నుండి యవ్వనానికి, దాని నుండి ముసలితనానికి క్రమంగా వెళ్తున్నట్లుగానే మరణము తర్వాత వేరొక దేహంలోకి వెళ్తాడు.
ఇటువంటి మార్పుచే ధీరుడు మోహము చెందడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమప్పాయినో నిత్య తాం తితిక్షస్వ భారత. ఓ కౌంతేయ, సుఖదుఖాలు తాత్కాలికంగా కలగడము, కాలక్రమంలో అవి పోవడము, చలికాలము ఎండాకాలము వచ్చిపోవడం వంటివి. ఓ భరతవంశీయుడా, అవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి. కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడం మనిషి తప్పక నేర్చుకోవాలి. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణా న్యాన్యాని సంయాతి నవాని దేహి. మనిషి పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ధరించినట్లుగా ఆత్మ ముదుసలివి పనికిరానివైన దేహాలను విడిచి కొత్త భౌతిక దేహాలను స్వీకరిస్తుంది. ఇక్కడ చూడండి, భగవంతుడు ఎంత క్లియర్గా చెప్తున్నారండి. ఈ ప్రపంచంలో సుఖ దుఃఖాలు అనేవి వస్తూ వెళ్తూ ఉంటాయట. ఎలా అంటే, ఎలా అయితే వాతావరణంలో మార్పులు వస్తూ ఉంటాయో మీరు చూడండి. కొన్ని రోజులు ఎండాకాలం వస్తుంది, దాని తర్వాత చలికాలం వస్తుంది. ఎండాకాలం ఉన్నప్పుడేమో ఏసీ వేసుకుంటాం, చలికాలం ఉన్నప్పుడేమో హీటర్ వేసుకుంటాం. ఎండాకాలం ఉన్నప్పుడేమో ఎండలొద్దు బాబు, సరే ఒక పని చేద్దామండి, ఎండాకాలమే తీసేద్దాము అని అంటే ఎంతమంది ఒప్పుకుంటారండి? వామ్మో ప్రభుజీ, సెలవులు ఎప్పుడు వస్తాయి, మామిడి పళ్ళు ఎప్పుడు వస్తాయి, మాకు ఎప్పుడు చుట్టీలు దొరికేవి, మేము ఎప్పుడు వెకేషన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎండాకాలం బాధనే, ఎండలు విపరీతంగా ఉంటాయి. దాంతోపాటు కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి కదండి. చలికాలము కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుంది, కానీ ఆ ఎండల నుంచి ఊరట కలుగుతుంది కదండి. కాబట్టి ఏదైనా జీవితంలో సుఖ దుఃఖాలు అనేవి ఒక పార్ట్ అండి. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చేసే తప్పు ఏంటంటే పిల్లలకి ఎప్పుడు ఒకటే విషయం, సుఖంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి కాదయ్యా. జీవితం అనేది మిక్స్చర్, సుఖము సంతోషం రెండూ ఉంటాయి నాన్న. చిన్నపిల్లలకి మనం నేర్పించాల్సింది ఏంటంటే రెండూ ఉంటాయి, రెండింటినీ ఓర్చుకోవాలి. ఎప్పుడూ సుఖమే ఉండదు నాన్న, కొన్నిసార్లు కష్టాలు రావచ్చు, రావాలి అని మనం ఎప్పుడు అనుకోమండి, రావచ్చు. కానీ అప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి నువ్వు. ఈ ప్రపంచంలో ఒకటి నిశ్చయం ఏంటో తెలుసా అండి? మార్పు. మనం అనుకుంటాము మార్పు కాకూడదు, మార్పు రాకూడదు. కాదండి, మార్పు వస్తూనే ఉంటుంది. అలానే ఒక జీవుడు కూడా చిన్న పిల్లవాడుగా ఉంటాడు, పెద్దవాడైపోతాడు, ముసలివాడైపోతాడు, శరీరాన్ని త్యజిస్తాడు, మళ్ళీ ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తాడు. అలా మార్పు చెందుతూనే ఉంటుంది. ఏది కూడా ఈ ప్రపంచంలో పర్మనెంట్ కాదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బీచ్లో చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు కాసులు కడతారు, తెలిసిన ఒక కోట కడతారనమాట. అందరు కోటలు కట్టిన వాళ్ళే కదండి. బీచ్లో ఇలా పాదం పెట్టి దానిపైన మట్టి పోసి ఒక హోల్ లాగా చేసి దానిపైన మెల్లగా పేర్చి పెద్ద కోట కట్టాను అనుకుంటాడు. వాడు కోట కట్టాడో లేదో ఒక నిమిషంలో వెనకాల నుంచి నీళ్ళు వచ్చేస్తే కోట మొత్తం పోతుంది. వామ్మో నా కోట పోయింది, నీళ్లు పోయాయి నా కోట లోపలికి అని ఏడ్చాడు అనుకోండి. అయ్యా, నువ్వు బీచ్లో ఎన్ని కోటలు కట్టినా సరే అది ఏదో ఒక రోజు పోతుంది, అవునా కాదా చెప్పండి. మీకు ఒక విషయం చెప్తాను, మీ అందరు ట్రైన్లో వెళ్ళిన వాళ్ళే అనుకుంటాను. ఇండియాలో ట్రైన్ జర్నీ చేసినప్పుడు మీరు చూడండి, కొంతమంది భారతదేశంలో బాగా పరిచయాలు పెంచేసుకుంటారు, తెలుసు కదండి మీకు. పక్కన ఉన్నామనుకోండి, కొన్ని రోజుల్లో పరిచయాలు వెళ్ళిపోతాయి. తర్వాత ట్రైన్లో వెళ్ళినా సరే మీకు ఒక విషయం చెప్తాను. మేము 2014లో ఒకరితో ట్రైన్లో వెళ్ళామండి. అయితే ఆయన మా నెంబర్ తీసుకున్న 2014లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ప్రొద్దున పూట, రాత్రి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్ పంపుతాడు. ప్రతిరోజు ప్రపంచం ఆగిపోయినా పర్వాలేదు, కానీ ఆయన గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజ్ మాత్రం ఆగదు. మనం ఏమనుకుంటామంటండి, జీవనాన్ని ఎలా చూడాలి అని అంటే ఒక ట్రైన్ జర్నీ లాగా చూడాలండి. ఇప్పుడు చూడండి, ఎంత మీరు పరిచయం పెంచుకున్నా, ఎంత నెంబర్ తీసుకున్నా, ఎంత మీరు వండినది ఆయన పెట్టినా, ఆయన వండింది మీరు తిన్నా సరే, అయ్యా నువ్వు మీ ఇంటికి వెళ్ళకు నాతో పాటు వచ్చేసి అంటే వస్తాడా చెప్పండి ఒకసారి? కాదు కదా. ఎవరి స్టేషన్ వచ్చినప్పుడు వారు దిగిపోవాలి, అంతే కదండి. మనమేమనుకుంటాం అంటే ఈ ప్రపంచంలో ఉండేవారు, నా స్నేహితులందరూ నాతోటే ఉండాలి, నా కుటుంబ సభ్యులందరూ నాతోటే ఉండాలి, నా చుట్టాలందరూ నాతోటే ఉండాలి. అయ్యా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఉంటారు. నీ దగ్గర ఏదన్నా వాళ్ళకి కావాల్సినవి ఉంటే ఉంటారు, దాని తర్వాత నీతోటి ఎవరు ఉండరు. మనం నీతి శ్లోకంలో చెప్పుకున్నాం కదండి, నీళ్లున్న బావిలోకే కప్పలు ఎలా వస్తాయి, అలా జనాలు నీ చుట్టూ గుమ్ముగూడతారు. కానీ నీకు ఏ రోజు ఏమి లేని రోజు ఎంతమంది ఉన్నారు నువ్వు కౌంట్ చేసుకో.
కాబట్టి మనము జీవనాన్ని ఒక ట్రైన్ జర్నీ, సరే కలిసాము, పరిచయం చేసుకున్నాము, బాగుంది, ఉన్నాడా, కాంటాక్ట్లో ఉన్నాడా, ఉన్నాడు, అయ్యాడా, దేవుడి దయ, మనం ముందుకెళ్ళిపోవటమే, మనం మన పనులు చేసుకోవటమే. కాబట్టి ఇక్కడ చేంజ్ గురించి చెప్తున్నారు. ఎలా అయితే మనం ఒక చొక్కా చినిగిపోతే ఆ చొక్కా తీసేసి ఇంకో చొక్కా వేసుకుంటాము, లేదండి చినిగిపోయిందైనా పర్వాలేదు నేను ఇలానే వేసుకుంటాం అనం కదండి. అలా ఆత్మ కూడా ఒక శరీరం పాడైపోయింది అంటే ఆ శరీరాన్ని త్యజించి ఒక కొత్త శరీరంలోకి వస్తుందట. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా ముందు చూసే వాళ్ళందరూ శరీరాలు కాదు, ఆత్మలు. కాబట్టి వారితో యుద్ధం చేసి వారిని సంహరించటంలో ఎటువంటి బాధ పడకు అని చెప్తున్నాడు. అమ్మయ్య, ఎంత మంచి విషయం చెప్పారండి. కాబట్టి ఎవ్వరు శరీరాలు కాదట, ఆత్మలట. కాబట్టి వాళ్ళని వేసేయచ్చు, మనం ఏ మాటలైనా అనొచ్చు కాదండి. దాంట్లో కూడా నియమాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఒకళ్ళకి గన్ ఉంటుందండి, షూటింగ్ చేసే అధికారం ఉంటుందండి. ఎవరికి ఉంటుందండి? ఎవరైతే పోలీసు ఉంటారో వాళ్ళకు ఉంటుంది. ఎవరిని షూట్ చేయొచ్చండి? కేవలం క్రిమినల్స్ని మాత్రమే షూట్ చేయొచ్చండి. పోలీసు అమాయకమైన ప్రజల్ని షూట్ చేసినా సరే అది క్రైమే. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఉంటారండి, వాళ్ళు ఎవరిని షూట్ చేయాలండి? టెర్రరిస్టులని షూట్ చేయాలండి, అప్పుడు కరెక్టే. ఒక డాక్టర్ ఉన్నాడండి, కోయచ్చండి కత్తితో. ఎవరిని కొయ్యాలండి? పేషెంట్ని కొయ్యాలండి. నేను డాక్టర్ అండి, నా చేతిలో కత్తి ఉందండి, అందరినీ కోసేస్తానండి అంటే అది ఒప్పుకుంటారా? కానీ ఇక్కడ కృష్ణుడు నువ్వు యుద్ధం చెయ్యి అని ఎందుకు చెప్తున్నారంటే, నీ ధర్మము యుద్ధం చెయ్యటం కాబట్టి. ముందున్న వాళ్ళందరూ అధర్మికులు కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి. అర్జునుడికి చెప్తున్నారు, అయ్యా నువ్వు యుద్ధం చెయ్యొచ్చు వారితో, ఎందుకంటే వారు అధర్మం వైపు ఉన్నారు కాబట్టి అని. ఈ దేహాత్మ భావనను మొత్తం కూడా భగవంతుడు ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి వాటికి సంబంధించిన మనం ఏవైతే సైంటిఫికల్ ప్రూఫ్స్ కూడా, ఎందుకంటే మీరు చిన్న పిల్లలతో వింటున్నారు కదండి, వారికి కూడా తెలియాలి కదా మన ధర్మం ఏంటి, మన ధర్మం యొక్క తత్వం ఏమిటి అని. అందుకోసం ఈ వీడియోస్ అన్ని కూడా మీకు చూపిస్తున్నా. దాని తర్వాత మనం ఏమనుకున్నామండి? GI, G ఫర్ గురు, గురువు యొక్క గొప్పతనాన్ని మనం విన్నాం. దాని తర్వాత ఐడెంటిటీ. నా ఐడెంటిటీ ఏంటి? నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని. దాని తర్వాత మూడవది ఏంటండి? టీ. 2 రకాల ధర్మాలు, 2 kinds ఆఫ్ ధర్మాస్ మనందరికీ ఉన్నాయటండి. ఒకటి స్వధర్మము, 2 సనాతన ధర్మము. స్వధర్మాన్ని అనుసరించాలి మనము. స్వధర్మం ఏమిటి? మనకి ఏదైతే కర్తవ్యం ఉన్నదో, మనది ఏదైతే బాధ్యత ఉన్నదో. ఇప్పుడు చాలా మంది అంటారండి, భగవద్గీత చదివితే అండి అన్ని బాధ్యతలు బంధుత్వాలని వదిలేసి వెళ్ళిపోతారండి. కానీ కృష్ణుడు ఏమంటున్నారు చేయండి, అయ్యా నువ్వు నీ బాధ్యతను సక్రమంగా చెయ్యి అని అంటున్నాడు. అర్జునుడు అంటున్నాడు, నా బాధ్యతను నేను వదిలేసి వెళ్ళిపోతాను, గాంధీవాణ్ణి కింద పెట్టేస్తాను. కృష్ణుడు అంటున్నాడు, బాధ్యత వదలకూడదు, నీ బాధ్యతను నిర్వహించాలి. ఎవరైనా భగవద్గీత చదివితే, ఎవరైనా మీ పిల్లలకి భగవద్గీత వినిపిస్తే, నిజంగా భగవద్గీత అర్థమైన వారు ఎంత బాధ్యతగా ఉంటారంటే వారి జీవితంలో ప్రతి ఒక్క విషయంలో. 41వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఒక అద్భుతమైన ఉపదేశం చేస్తున్నాడు. అందరినీ కూడా చక్కటి మార్గంలో పెట్టే ఒక ఉపదేశం చేస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఏమంటున్నారో చూడండి. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ ధర్మం ఎటువంటిదట? సనాతన ధర్మం ఎటువంటిదట? స్వధర్మం ఎటువంటిదట అంటే అర్జునుడికి ఆయన స్వధర్మం ఏంటండి? రక్షణ, ధర్మాన్ని కాపాడటం. అయ్యా నువ్వు నీ ధర్మాన్ని ఆచరించు. భగవద్ధర్మము, భాగవత ధర్మము, భక్తి ఎటువంటిదట? నేహాభిక్రమనాశోస్తే ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు ఒక 10 కోట్లు సంపాదించారండి, బ్యాంకులో పెట్టుకున్నారు. మనం ఈ శరీరాన్ని వదిలేసాం, మరణించా, మళ్ళీ ఇంకో శరీరంలో పుట్టా. వచ్చి ఓయ్ పలానా బ్యాంకులో నా ఖాతా ఉంది, అందులో 10 కోట్లు ఉన్నాయి, నాకు ఇవ్వండి రా బాబు అంటే ఇస్తాడా అండి? ఎవరైనా ఇస్తారండి? ఎవరైనా అలా క్లెయిమ్ చేసుకోవచ్చా చెప్పండి? కానీ భగవంతుడు ఏమంటున్నాడు, ఈ భక్తి అనేది బుద్ధియోగం, నిష్కామ కర్మయోగం ఎటువంటిదట అంటే, మనం కానీ దీన్ని ఆచరిస్తే ఎక్కడ వరకైతే మనం పూర్తి చేసామో అది వచ్చే లైఫ్లో కూడా స్టార్ట్ అవుతుందట. ఈ ప్రపంచంలో నుంచి మనం ఏది కూడా ఇంకొక ప్రపంచానికి తీసుకెళ్ళలేము. మనం ఏదున్నా సరే ఇక్కడే వదిలిపెట్టాలి, అవునా కాదా? చెప్పండి. ఏదున్నా సరే ఇక్కడే అయిపోతుందండి. అందుకే ఒకటే ఒకటి మనతోటి వస్తుందటండి, మనం చేసే మంచి, మనం చేసే ధర్మాచరణ, మనం చేసిన భక్తి.
మనం చేసిన యోగము అనే శబ్దానికి అర్థం ఏంటి అంటే భగవంతుడితో ఒక కనెక్షన్, భగవంతుడితో సంబంధం ఏర్పాటు చేసుకోండి. కాబట్టి ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు, ఏమి చెయ్యి, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. ఒకటే ఒకటి పర్పస్ లైఫ్లో కేంద్రీకరించి చెయ్యి. ఏకేహ కురునందన, ఒకటే నీ దృష్టి పెట్టు. మనకేమైపోతుందంటే డిస్ట్రాక్షన్స్ బాగా ఎక్కువైపోయాయండి. వాటి గురించి ముందు ముందు స్వామి మాట్లాడబోతున్నారు. మీరు చూడండి, ఈ ప్రపంచంలో నుంచి ఒక సూది, ఒక ఆయన దగ్గరకు వచ్చి ఒక ఆయన అన్నాడట, అయ్యా ఈ సూది తీసుకొని నేను మళ్ళీ వస్తాను అని అంటే, ఎప్పుడు వస్తావు చెప్పు, ఇంట్లో ఉండాలి నేను అన్నట. ఇప్పుడు కాదు, వచ్చే జన్మలో వస్తాను. వచ్చే జన్మలో వస్తే నేను ఎక్కడ సూది ఇచ్చేదిరా నీకు అని అన్నాడు. ఎందుకంటే సూది తీసుకెళ్ళగలుగుతామండి, వచ్చే జన్మకి పెట్టుకోగలుగుతామండి. మనం కొన్ని వస్తువులు మన దగ్గర పెట్టుకోవాలన్నా సరే మనం బాధపడుతూ ఉంటామండి, భయపడుతూ ఉంటాం. ఇప్పుడైనా ఎవరైనా డబ్బా పంపించారనుకోండి, అటు నుంచి ఫస్ట్ డబ్బా ఇచ్చేసేయండి, ఇంట్లో ఏదైనా ఉంటే పెట్టిచ్చేసేయండి. ఎందుకంటే ఆ డబ్బా ఉంటే మనకి పెద్ద విషయం అనమాట. మొన్న మేము ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఒక ఆవిడ వచ్చింది, మాకు లడ్డూలు తెచ్చిచ్చింది. ప్రభుజీ ఏమనుకోకండి, లడ్డూలు తినండి, వచ్చే సంవత్సరం వస్తారు కదా ఆస్ట్రేలియాకి, అప్పుడు పట్టుకరండి డబ్బా అన్నది. అమ్మ నీ డబ్బా నాకొద్దమ్మా, నువ్వు పాలిథిన్లో వేసి ఇవ్వు, నీ డబ్బా ప్రెజర్ నాకొద్దు అని. కాబట్టి ఒక సంవత్సరమే మనం ఎక్కడ ఉంచుకోలేమా, అది ఎక్కడ పోతుంది అని భయపడతామా, తెచ్చి వాడికి ఇచ్చేస్తే అయిపోతుంది అని. కానీ ఇంకొక జన్మలో మనం ఎలా తెచ్చి ఇవ్వగలుగుతామండి? అందుకే అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించిన ఆయన యొక్క శవపేటిక నుంచి చేతులు రెండు బయట పెట్టండి, అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా ఒక్క నయా పైసా తీసుకెళ్ళలేతున్నాడు అని మొత్తం ప్రపంచానికి చూపించండి అని చెప్పాడటండి. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడి రెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని దాన ధర్మము లేక దాచి తుదకు దొంగరకిత్తురో దొరలకగునో, శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. తేనెటీగ చూడండి ఎంత కష్టపడుతుంది, ఓ తీసుకొచ్చి తేనె మొత్తం పెట్టేస్తుంది. పెట్టేశాక ఏం చేస్తాడండి, ఒకడు వస్తాడు, కొద్దిగా ధూపం వేస్తాడు, మొత్తం తేనెని బితికెళ్ళి ఆర్గానిక్ హనీ అని అమ్మేస్తాడు. కష్టమంతా ఒకడు పడ్డాడు, దాన్ని ఎంజాయ్ అంతా ఇంకొకటి చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఒకటి మనతోటి శాశ్వతంగా వస్తుందట, మనం చేసిన భక్తి, మనం చేసిన మంచి పనులు, మనం ఆచరించిన ధర్మం. అందుకే ధర్మం గురించి తెలుసుకోవాలండి మనం. అందుకే ధర్మం గురించి ఎప్పుడైతే మనం వింటామో, ధర్మం గురించి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ధర్మాన్ని ఆచరిస్తాం, అది ఎటర్నల్ షూరిటీ అటండి. ఎటర్నల్ షూరిటీ. మనం ఎప్పుడైనా దేంట్లో ఇన్వెస్ట్ చేస్తామండి? రిటర్న్స్ వచ్చే దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తాం, కానీ లాస్ వెళ్ళే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారా మీరు? ఎటర్నల్ బెనిఫిట్, ఎటర్నల్ రిజల్ట్, ఎటర్నల్ రిటర్న్స్ వస్తాయట మనం కానీ ధర్మంలో ఇన్వెస్ట్ చేస్తే, ధార్మికమైన మార్గంలో ఇన్వెస్ట్ చేస్తే. ఒక గురువుగారు ఒక రాజుగారి దగ్గరికి వచ్చి చెప్తూ ఉండేవారండి, అయ్యా నానా మంచిగా వినరా, భక్తి చేయరా, కొద్దిగా రోజుకి ఒక 15 నిమిషాలు భగవద్గీత చదువుకోరా, కొద్దిసేపు నామని చెప్పరా, దేవుడి దగ్గర అగరబత్తి తిప్పురారా, కొద్దిసేపు గుడికి వెళ్ళు, గోశాలకి వెళ్ళని చెప్తుంటే, లేదండి రాజుగారిని నేను ఇంత పెద్ద ఇది ఉంది, సామ్రాజ్యం ఉంది, ఎక్కడ మీ భక్తి, ఎక్కడ మీ పూజ, ఇలా చెప్తూ ఉండేవాడు. గురువు గారు చాలా ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనం ఏం చేస్తామండి? ప్రయత్నమే కదండి చేయాల్సింది. మనం మంచి చెప్పే ప్రయత్నం చేస్తాం జనులందరికీ, విన్న వాళ్ళు బాగుపడతారు, అంతే కదండి. మీరందరూ ఎంత మంచి భావనతో ఈరోజు ఇక్కడికి వచ్చారు అని అంటే, అయ్యో ఎవరో భగవద్గీత చెప్తున్నారట, మనం విని మన జీవనాన్ని మార్చుకుందామని కదండి మీరందరూ వచ్చింది. ఎంత గొప్ప విశేషం చెప్పండి. కాబట్టి చెప్పేవారికి గౌరవం ఎప్పుడు ఉంటుందట అంటే, విని ఆచరించినప్పుడు ఉంటుందట. అందుకే నిన్న కూడా మనం అన్నాం, ప్రపంచంలో భగవంతుని నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారండి. వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటారు, అగరబత్తులు తిప్పుతారు, పండగలు చేస్తారు. భగవంతుణ్ణి నమ్మినమా నమ్మకపోయినమా దీన్ని బట్టి భగవంతుడికి ఏం ఫరక్ పడదండి. కానీ భగవంతుడు చెప్పినది ఆచరిస్తే మన జీవితంలో మార్పు కలుగుతుంది. భగవంతుని నమ్మటం గొప్ప కాదండి, భగవంతుడు చెప్పింది ఆచరించటం గొప్ప. ఈరోజు అదే విషయాన్ని మనం ప్రొద్దునపూట భాగవతంలో కూడా మనం పరిశీలన చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ప్రతిరోజు ప్రొద్దునపూట జూమ్ ద్వారా, మనం యూట్యూబ్ లైవ్ ద్వారా మనం భాగవతాన్ని కూడా అధ్యయనం చేస్తాం. నిత్యం భాగవత సేవయ. ప్రతి నిత్యము 7 గంటలకి మనం ముందుగా భాగవత పఠనం చేసి, దాని తర్వాత అందులో ఉండే ధర్మ సూక్ష్మములను అధ్యయనం చేస్తూ ఉంటాం. మీరందరూ కూడా తప్పకుండా ప్రొద్దునపూట 7 గంటలకు మీరు ఏ పనులలో ఉన్నా ఆ పనులు నడుస్తూనే ఉండండి, ఫోన్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి, వింటూ ఉండండి. ప్రొద్దునపూటే మంచి ఉపదేశాలు చెవులో పడతాయి అన్నమాట. అయితే ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు,
ఆ ఈ మంచి విషయముల గురించి గురువు ఉపదేశం చేస్తున్న రాజుగారికి రాజుగారు ఎప్పుడూ వినలేదండి. సరే ఒకసారి గురువు గారు వచ్చి, అయ్యా నీకు ఒక చిన్న పని చెప్తాను, నీకు భక్తి చేయడానికి సమయం లేదు, ధర్మాచరణకి సమయం లేదు అంటున్నావు కదా, ఒక చిన్న పని చేయి, నీ రాజ్యంలో ఒక మూర్ఖుడిని ఎత్తుకు, ఆ మూర్ఖుడికి ఒక కర్ర ఇవ్వు, ఆ మూర్ఖుడిని మొత్తం రాజ్యం అంతా తిరగమను. చేస్తావా ఈ పని అంటే? ఇలాంటివి చెప్పండి, మేము తప్పకుండా చేస్తామండి. పూజా పునస్కారం భక్తి ఇలాంటివి ఏమి చెప్పకండి, మాకు మిగతా ఏమైనా పనులుంటే చెప్పండి చేస్తాము అని అంటారు చూడండి. అలా ఈ రాజుగారు అంటున్నారు, మూర్ఖుడిని అయితే ఎత్తుకుతామండి, మూర్ఖుడిని ఎత్తికి వాడిని రాజ్యం అంతా తిప్పుతానండి. సరే అయ్యా మూర్ఖుడిని ఎత్తుకు అనగానే పంపించారు మంత్రి గారిని. మూర్ఖుడిని ఎవరు ఎత్తుకండి అంటే ఒక ఆయన ఏం చేస్తున్నారంటే పక్కన పెద్ద బాగుందటండి, నీళ్లు తోడుకొని స్నానం చేయొచ్చటండి. కానీ ఏం చేస్తున్నారు తెలుసా అండి, ఒక చిన్న బిందెలో నుంచి స్పూన్లో నుంచి నీళ్ళు వేసుకుంటున్నాడు తలపై. అయితే ఈ మంత్రులు చూసి వీడైతే పక్కా మూర్ఖుడే, ఎందుకంటే అంత పెద్ద బాగుండంగా ఈ స్పూన్ తోటి ఎందుకు వేసుకుంటున్నాడు వీడు అని వెళ్ళి అక్కడ అడిగేసరికి, అయ్యా ఎందుకయ్యా స్పూన్ తోటి వేసుకుంటున్నావు అంటే, ఏం లేదండి నీళ్లు లేవు నా దగ్గర, ఇంత చిన్న పాత్రలో కొద్దిగానే నీళ్లు ఉన్నాయి అన్నాడు. అమ్మయ్య దొరికేశాడు మూర్ఖుడు, రాజుగారి దగ్గర తీసుకెళ్దామని తీసుకెళ్తే రాజుగారు పెద్ద కర్ర ఇచ్చారండి చేతిలో. అయ్యా నువ్వు మొత్తం రాజ్యం తిరుగుతూనే ఉండు, నీకు ప్రతి నెల సాలరీ పడుతుంది, రిటైర్మెంట్ అయ్యాక పెన్షన్ కూడా వస్తుంది, తర్వాత ప్రతి నెల ఇంక్రిమెంట్ కూడా వస్తుంది అని అంటే, ఈ మూర్ఖుడు అమ్మయ్య ఎంత మంచి జాబ్ వచ్చిందిరా బాబు అని తిరుగుతూ ఉన్నాడట. ఒకరోజు రాజుగారికి భయంకరమైన వ్యాధి వచ్చి, అయ్యా నువ్వు ఇంకా 2 రోజులే బ్రతుకుతావు అని డాక్టర్ చెప్పేసరికి రాజుగారికి ఒక కోరిక కలిగిందట, ఆయన రాజ్యంలో ఉండే వాళ్ళందరినీ ఒకసారి చూడాలి. చాటింపు చేయించారు, రాజుగారు చూడాలనుకుంటున్నారంటే అందరు చూస్తున్నారట, దర్శనం చేసుకుంటున్నారట, రాజుగారు చూస్తున్నారు, వీళ్ళు రాజుగారిని చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. లాస్ట్కి అన్నారట, రాజు ఎవరైనా మిలిగారా అంటే, ఒక్కడే ఒకడు మిలిగారండి, మీరు అపాయింట్ చేసిన మూర్ఖుడు రాలేదు, వాడిని కూడా పట్టుకరండి చూడాలి అన్నాడట. సరే అని వెళ్ళి ఆ మూర్ఖుడిని ఎక్కడో అరణ్యంలో ఉంటే వాడిని కూడా పట్టుకొచ్చి రాజుగారి దగ్గర కూర్చోబెట్టారట. ఈ మూర్ఖుడు కదండి ఏమన్నాడు తెలుసా రాజుగారిని, అయ్యా రాజా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అంటే, చాలా దూరం వెళ్తున్నా అన్నట్టు. అయ్యో చాలా దూరం వెళ్తున్నావా, మరి ఎవరిని తీసుకెళ్తున్నావు? ఒరే మూర్ఖుడా ఎవరిని తీసుకెళ్ళలేనురా, చాలా దూరం వెళ్తున్నా నేను అని అన్నాడు. అయ్యో అదేంటండి, మీకు ఇంతమంది రాణులు ఉన్నారు కదా, 2-3 పట్టుకెళ్ళండి అనగానే రాణులందరూ లోపలికి వెళ్ళి తలుపులు టపా టపా పూసేసుకున్నారటండి. అప్పుడు ఈ మూర్ఖుడు అన్నట్టు, అయ్యో రాణులు రావట్లేదు, కనీసం ఇంతమంది సైన్యం ఉన్నారు కదా, కొంతమంది సైన్యాన్ని తీసుకెళ్ళండి అనగా అందరూ భటులు ఉంటారు కదండి, వాళ్ళు ఒక్క స్టెప్ వెనకాలకి వెళ్ళారట, మన వెనకాలకి వెళ్ళారట. తర్వాత ఆయన అన్నారట, అయ్యో సైన్యం కూడా తీసుకెళ్ళలేనురా, ఓరి మూర్ఖుడా నీకు ఎలా చెప్పాలిరా, మేము చాలా దూరం వెళ్తున్నాను రా అంటే, సరే అయ్యా సైన్యం తీసుకెళ్ళలేవు, రాణులను తీసుకెళ్ళలేవు, చాలా డబ్బులు సంపాదించావు కదా జీవితాంతం, కొన్ని నాణాలైనా పెట్టుకో, దారి ఖర్చులకైనా పనికొస్తుంది అన్నారట. ఒరే మూర్ఖుడా దారి ఖర్చులకు కూడా తీసుకెళ్ళలేనురా, ఒక పని చేయి, నువ్వు కూడా ముసలోడు అయిపోయావు, నువ్వు కూడా రిటైర్మెంట్ తీసుకో, నీకంటే ఒక పెద్ద మూర్ఖుడిని ఎత్తికి వాడి చేతిలో కర్ర పెట్టేసి నువ్వు రిటైర్మెంట్ తీసుకో అనగానే ఈ మూర్ఖుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ కర్ర తీసి రాజుగారి చేతిలో పెట్టారట. పెట్టంగానే అందరూ షాక్, రాజుగారు ఇంత కోపం వచ్చింది, నా చేతిలో ఎందుకు పెడతావు అని అంటే, నాకంటే పెద్ద మూర్ఖుడు నువ్వే, జీవితాంతం మొత్తం వీరి కోసం వారి కోసం పనిచేసావు, లాస్ట్కి ఎవరైనా నీతో వస్తా అంటే అందరు పారిపోతున్నారు, నీకంటే పెద్ద మూర్ఖుడు ఉన్నాడారా, పట్టుకో నీ కర్ర నువ్వే వెళ్ళు అని అన్నాడట. అలా మీరు చూడండి, మన జీవనంలో మనం అందరికీ సమయం ఇస్తున్నామండి, కానీ ఎవరైతే మనతోటి ఎప్పటికీ ఉంటారో, ఏదైతే మనతోటి ఎప్పటికీ వస్తుందో, ధర్మానికి భగవానుడికి సేవకి మనం సమయం చెయ్యట్లేదు. దానికోసం కొద్దిగా సమయం చేయడానికి ప్రయత్నం చేద్దాం, చిన్ని ప్రయత్నమే అండి, పెద్ద ప్రయత్నం పెద్దగా ఈ రోజు నుంచి మొత్తం ఇక మొత్తం చూడండి ప్రభుజీ ఈ ప్రవచనం తర్వాత మొత్తం మారిపోయాం కాదండి, మారిపోవాలి, ఆ ఆకాంక్ష మనకు ఉండాలి, కానీ చిన్న చిన్న అడుగులతో మనం మారటం ప్రారంభం చేయాలి. ధర్మం వింటున్నప్పుడు, ధర్మాన్ని తెలుసుకుంటున్నప్పుడు ఒక్కొక్క చిన్ని అడుగు మనం పైకి వేయాలి. 47వ శ్లోకం శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం, ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన శ్లోకం అండి ఇది, మోస్ట్ కోటెడ్ శ్లోక ఆఫ్ భగవద్గీత, దాంతో పాటు మోస్ట్ మిస్అండర్స్టూడ్ శ్లోక ఆఫ్ భగవద్గీత ఇదే. ఒకసారి 47వ శ్లోకం చదవండి ఒకసారి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ తే సంఘోస్త్వ కర్మణి. నీ విద్యుక్త ధర్మమును నిర్వహించడానికే నీకు అధికారం ఉన్నది, కానీ కర్మఫలంలో కాదు. నీ కర్మఫలాలకు నీవే కారణమని ఎన్నడూ భావించకు. అలాగే
నీ విధిని నిర్వహించకపోవడంలో ఆసక్తి చూపకు. అమ్మో, ఎంత పెద్ద మాట అనేసాడు కృష్ణుడు చూడండి. కర్మ చేయటానికి నీకు అధికారం ఉన్నదట, కానీ ఫలితం ఆశించే అధికారం లేదట. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మణి. అయ్యా, నువ్వు కర్మ చెయ్యి, ఫలితాన్ని ఆశించకు, ఫలితం నాకు ఇచ్చేసేయి అనగానే జనాలందరూ కళ్ళు తిరిగిపోతుంది. ఇదేంటి అన్యాయం అండి? మేం పని చేసి వేరే వాళ్ళకి ఫలితం ఎందుకు ఇచ్చేయాలండి? ఫలితం కోసమే పని చేస్తున్నాం కదండి. మీరు చూడండి, మనం అలా అనుకుంటాం, కానీ ఒక చిన్న విషయం, మీరు అందరూ పెద్దవాళ్ళే కదండి ఇక్కడ ఉన్నవారు. ఒక్కసారి ఆలోచన చేయండి. పిల్లలకి కొన్నిసార్లు ఇలాంటి ఉపదేశం చేస్తారు. మాకు కూడా ఇలాంటి ఉపదేశాలు అయ్యాయి, అందుకే మీకు చెప్తున్నాను. చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు మార్కుల కోసం చదవకురా, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి చదువు, జీవితంలో బాగుపడటానికి చదువు, మార్కులు ముఖ్యం కాదు అని అంటామండి. అంటే పిల్లలకి ఏం చెప్తున్నావు? ఒరే, కష్టపడి చదువు, కానీ మార్కులు వద్దు, మార్కులంతా విశేషం కాదని మనం చెప్తాము. భగవానుడు మనకి చెప్పినప్పుడేమో అదేంటి అన్యాయం అండి అంటాం. మీరందరూ మీ పిల్లలకి ఇలా చెప్పిన వాళ్ళే కదండి. మార్కుల గురించి, మార్కులు కాదు ముఖ్యం, ఫస్ట్ కొద్దిగా కొన్ని క్షణాలైన మార్కులు ముఖ్యం అంటారు, లేకపోతే బెల్ట్ పట్టుకుంటారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు పట్టుకోకూడదు, తెలిసినా మీకు. కానీ అప్పట్లో ట్యూషన్ టీచర్లు ఎలా ఉండేవారు తెలుసా అండి? మంచి ట్యూషన్ టీచర్ అంటే ఎన్ని బెల్ట్లు ఇరిగాయి, ఎన్ని కర్రలు ఇరగొట్టింది అంటేనే మంచి టీచర్ ఆవిడ. మేము ఒకసారి, ఇప్పుడు ఎలాంటి మంచి టీచర్ అంటే ఇప్పుడు ర్యాంకులు వస్తాయి, 1 1 1 2 2 2 3 3 3 ఆ ఇన్స్టిట్యూషన్లో వేస్తారు. కానీ అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక ట్యూషన్ టీచర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆవిడ పరిచయం ఎలా తెలుసా అండి? ఇలా సోఫా ఉంటే సోఫాని తీసింది, కింద మొత్తం ఇరిగిపోయిన కర్రలు, ఇరిగిపోయిన బెల్ట్లు ఉంటే, అమ్మయ్య ఇది మంచి ట్యూషన్ టీచర్, ఇందులో వేసేద్దాం వీళ్ళని అని వదిలేసి వచ్చేవాళ్ళు అనమాట. అప్పట్లో అండి, ఇప్పట్లో కాదు. ఇప్పుడు పెద్ద విషయం. ఇప్పుడు మా టీచర్ గారికి ఒకరితో మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారండి, ఎలా నడుస్తున్నాయి అని అంటే, ఏం లేదు, ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళంగానే అందరికీ వాంఛాకల్పతరుభ్యస్య అని ప్రణామం చేయాల్సి. ఇప్పుడు పిల్లలందరికీ ఎప్పుడైనా ఏదన్నా అంటే మా పైన ఏం కంప్లైంట్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు, అందుకోసం అందరినీ జాగ్రత్తగా ఉండాలయ్యా. ఇంతకు ముందు టీచర్లను చూసి భయపడే వాళ్ళు, ఇప్పుడు మేము పిల్లల్ని చూసి భయపడుతున్నాం అంటున్నారు అనమాట. కొట్టకూడదండి ఎవరిని. అది అది సాంప్రదాయం కాదు. కానీ ఇక్కడ దేని గురించి చెప్తున్నారంటే, మనము అలా చెప్పేవాళ్ళం పిల్లలకి, అవునా కాదా చెప్పండి. ఇంకొక విషయం చెప్తాను మీకు, ఆలోచన చేయవలసిన విషయం. మనకి చిన్నప్పుడు పిల్లలకి బర్త్డేకి, ఏదైనా ఫంక్షన్లకి, ఫెస్టివల్స్కి డబ్బులు ఇస్తూ ఉండేవాళ్ళండి. డబ్బులు చుట్టాలందరూ వచ్చి డబ్బులు ఇవ్వగానే వెంటనే అమ్మనో నాన్నో వచ్చి, ఎంత డబ్బులు వచ్చాయి, మొత్తం ఇచ్చేసాయి అంటే, ఇది నాకు వచ్చింది, నా పుట్టినరోజుకి వచ్చింది అంటే, నీ పుట్టినరోజుకి వచ్చాయి, నీవే ఉంటాయి, నాకు ఈ ఫస్ట్ అని మొత్తం డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళు ఏమి ఉంచుకోరండి. ఒక చిన్న, మాకు సీతాఫలం లాంటి ఒక, దాన్ని ఏమంటారు, పిగ్గీ బ్యాంక్ అంటారు, అలాంటిది ఒకటి ఉండేది అనమాట, మట్టితో చేసింది. దాంట్లో వేసేవారు, దీంట్లో వేసుకో, దీంట్లో పెట్టుకో, నీకు అవసరం వచ్చినప్పుడు పలగొట్టి తీసుకుంది కానీ అని మొత్తం డబ్బులు వేసేస్తారు. ఎందుకండి? చిన్నపిల్లల చేతిలో ఉంటే ఎలాగైనా పాడు చేస్తారేమో అని భయం. అలా అని వాళ్ళ ఖర్చులకు వాళ్ళు ఉపయోగించుకోవట్లేదండి, మన కోసం పెట్టి ఉంచారు, ఎప్పుడైనా సరి అయిన సమయానికి ఇద్దాము అని, అవునా కాదా చెప్పండి. అలానే మనం ఎలాగైతే మన పిల్లల గురించి ఆలోచిస్తున్నామో, భగవానుడు మన గురించి ఆలోచిస్తున్నాడండి. అయ్యో, వీళ్ళకి ఫలితాలు వచ్చేస్తే ఇప్పుడు ఏమన్నా పాడు చేసేసుకుంటారేమో, దాన్ని నా దగ్గర పెట్టుకుంటా, నాకు ఇవ్వమంట, వారికి ఎప్పుడు కావాలో అప్పుడు నేను ఇస్తా. అందుకే భగవంతుడు అంటున్నాడు, కర్మ చెయ్యి, ఆ ఫలితాన్ని ఆశించకు, ఫలితం కోసం పనిచేయకు, నీ బాధ్యతగా చెయ్యి, దాన్ని సిన్సియర్గా చెయ్యి, సీరియస్గా చెయ్యి. ఒక చిన్న విషయం చెప్తానండి. ఒక ఆయన వాళ్ళ పిల్లవాడిని అమెరికాకు పంపించాడట చదివించడానికి. సరే అని ఆ పిల్లవాడు అక్కడ బాగా చదువుకుంటున్నాడు, ఉద్యోగం వచ్చింది, మంచి ఉద్యోగం రాగానే డబ్బులు బాగా వస్తున్నాయి. ఒకసారి వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి అడిగారు, నాన్న ఎన్ని డాలర్లు ఖర్చు అవుతాయి నీకు ప్రతి నెలకి అని అంటే, హౌస్ రెంట్ ఇంత $, ఇలా బయటికి వెళ్ళడానికి ఇంత, తినడానికి ఇంత అని రాశారు. అయితే $3,000 నాన్న ఇంత ఖర్చు అవుతుందంటే, $3,000 నీ దగ్గర పెట్టుకొని మిగతా అదంతా నా బ్యాంకులో వేసేయి అనేసరికి ఆ పిల్లవాడు బాధ్యతగా తండ్రిపై నుండి గౌరవంతో మొత్తం డబ్బులన్నీ తీసి బ్యాంకులో వేసేస్తుండేవాడు. మిగతా స్నేహితులందరూ తిరగటము, పిచ్చి పిచ్చి పనులు చేయటము, రేసింగ్ చేయటం అని, డ్రగ్స్ అని, ఇవన్నీ అన్ని పిచ్చి పనులలో ఉన్నారు. కానీ వీడి దగ్గర చేయడానికి డబ్బులే లేవన్నమాట.
ఎందుకంటే మొత్తం నాన్నగారికి ఇచ్చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలు అయిపోయాక వాళ్ళ నాన్నగారు పిలిచారు, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారు. పెళ్లి చేశాక ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోతున్నారో మొత్తం డబ్బులు తీసి, అయ్యా నాన్న నువ్వు ఇన్ని డబ్బులు నాకు ఇన్ని సంవత్సరాల నుంచి చేసావు, మొత్తం నీ బ్యాంకులో వేసేసా, ఇదిగో స్క్రీన్ షాట్ అని చూపించారు. అప్పుడు ఆ పిల్లవాడు అడిగాడు, నాన్న ఎందుకు నాన్న నువ్వు అప్పటి నుంచి డబ్బులు తీసేసుకున్నావు, ఇప్పుడు ఎందుకు ఇచ్చావు అంటే, ఇప్పుడు నీకు తోడు ఉంది నాన్న, నిన్ను మంచిగా ధార్మికంగా ఉంచే బాధ్యత ఆవిడ దగ్గర ఉంది కాబట్టి ఈ డబ్బులన్నీ నువ్వు పాడు చేసుకోకుండా ఉంటావు కాబట్టి ఇప్పుడు నీకు ఇచ్చేస్తున్నా. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు పాడు చేసేసుకుంటావేమో, నీకు అది మంచి కలగదేమో అని నా దగ్గర పెట్టుకున్నా. ఇది భగవంతుడు చేసే పనండి. అయ్యా కర్మ చెయ్యండి, బాధ్యతాయుతంగా ఉండండి, కానీ ఫలితం కోసం చెయ్యకు. ఆ ఫలితాన్ని నాకు ఇవ్వు, నేను భద్రంగా ఉంచుతా, నీ దగ్గరికి మళ్ళీ ఇస్తా, దాన్ని జాగ్రత్తగా కాపాడి మళ్ళీ మీ దగ్గరికి నేను చేరుస్తాను అని భగవంతుడు చెప్తున్నాడండి మనకి. కాబట్టి కర్మ చెయ్యాలి, మన బాధ్యతలు మనం స్వీకరించాలి. ఎవరి కోసం చెయ్యాలి? భగవంతుడి కోసం చెయ్యాలి. ఎప్పుడైతే మనం భగవంతుడి కోసం చేస్తామో, స్వామి నీ కోసం చేస్తున్నానయ్యా, అందుకే మనం రోజుని ప్రారంభం చేస్తామండి భగవంతుడి కోసం. భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి ప్రతిరోజు ప్రొద్దున పూట శుచిగా శుభ్రతగా ఉండి స్వామి దగ్గరకు వచ్చి, స్వామి ఈ రోజు నీదయ్యా, మొత్తం రోజు అయిపోయాక స్వామి నన్ను ఈ రోజు ఇన్ని పనులు చేశాను నీకోసం, ఇది నీకోసం ఇది చేస్తున్నాను నేను అని స్వామికి సమర్పణ చేస్తున్నాం. కాబట్టి కర్మ చెయ్యవాలి, కానీ ఆ యొక్క ఫలితాన్ని ఆశించకుండా భగవంతుడి కోసమై భగవంతుడి ప్రీత్యర్థం చెయ్యాలి అని స్వామి ఉపదేశం చేస్తున్నాడు. ఎందుకోసం? మన పైన ప్రేమతో. దాని తర్వాత లాస్ట్ పార్ట్ అండి, ఇక్కడ స్థితప్రజ్ఞ, బుద్ధి యోగము, నిష్కామ కర్మయోగము, భక్తి యోగము చేసేవాడి యొక్క లక్షణములేంటి, వారు ఎలా కూర్చుంటారు, వారు ఎలా నడుస్తారు, వారు ఎలా మాట్లాడతారు అనే విషయం గురించి ప్రస్తావన చేస్తున్నారు. ఒకసారి మనము 54వ శ్లోకాన్ని ఒకసారి చూద్దాం, ఏమంటున్నారు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు పలికాడు, ఓ కృష్ణ, ఆ విధంగా సమాధిమగ్నమైన చైతన్యము కలవాని లక్షణాలు ఏవి? అతడు ఏ విధంగా మాట్లాడతాడు? అతని భాష ఏమిటి? అతడు ఎలా కూర్చుంటాడు? ఎలా నడుస్తారు? 56, 57 శ్లోకాలు కూడా ఒకసారి చదువుదాం మనం, వాటి యొక్క అర్థం కూడా ఒకసారి చదువుదాం. దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహః వీతరాగబలక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. త్రివిధ తాపాలలోనూ మనస్సు కలత చెందనివాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగనివాడు, రాగము భయము క్రోధముల నుండి విడివడినవాడు స్థిరమైన మనస్సు కలిగిన అని చెప్పబడతారు. ఒక విషయం చెప్తానండి, స్థిరమైన మనస్సు. ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించచ్చు, కానీ మనస్సు యొక్క స్థిరత్వాన్ని సాధించాలంటే చాలా కష్టం అండి. మనస్సుని కంట్రోల్ చేసుకోవటం అనేది అత్యంత కఠినమైన విషయం. మీకు చిన్న వీడియో చూపిస్తాను. అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక టీచర్ ఒక టెస్ట్ పెడుతుంది పిల్లలందరికీ. ఏంటో తెలుసునండి, ఒక మార్ష్ మెల్లో అంటారు, అంటే మనకి ఇప్పుడు ఇండియాలో చెప్పాలంటే సోన్ పాపడ్ అనుకోండి. ఒక మార్ష్ మెల్లో అని ఒక అమెరికన్ స్వీట్ అనమాట. అది ఆ చిన్న పిల్లవాడి ముందు పిల్లల ముందు పెడతారు. పెట్టి, అయ్యా నేను వెళ్ళొస్తాను, నేను వెళ్ళే వచ్చేంత వరకు కానీ మీరు తినకుండా ఉన్నారనుకోండి మీకు గంపడిస్తాను, కానీ మీరు తినేశారనుకోండి అది ఒకటే దొరుకుతుంది అని చెప్పిందండి టీచర్. ప్రతి ఒక్క పిల్లవాడికి చెప్పిందండి. చెప్పాక వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి మీరే చూడండి. ఒకసారి All right, so it's up to you. You can have it now or you can wait. Okay? I'll be back. Stay in the chair, okay? Okay.
All right, so I'm gonna leave and then I'll come back, okay? So you can either eat it right now or you can wait. Either way, okay? Okay. ఈ పిల్ల అయితే టీచర్ చెప్తూనే ఉంది, ఆగచ్చు ఆగచ్చు అంటూనే తినేస్తుంది అనమాట. చూడండి, మనసు అనేది అంత కఠినం అండి. జాగ్రత్తగా దాన్ని ఆపాలి అంటే మనసు ఆగదు. మీకు ఒక సత్యం చెప్తానండి, జీవితంలో ఉండే సత్యం. ఈ ప్రపంచంలో టెంప్టేషన్స్ అనేవి మన ముందు కనిపించకుండా ఉండవు. మన మనస్సుని మనం నిగ్రహించుకోవాలి, కానీ టెంప్టేషన్స్ అనేవి రాకుండా ఉండద్దు, కనిపించకుండా ఉండదు అని ఉండదండి. లోపల నుంచి కనీసం మీకు టెంప్టేషన్స్ ఫస్ట్ ఏంటో తెలుసా అండి? ఫస్ట్ స్టెప్ మనసుని నిగ్రహించాలంటే కనీసం బయట నుంచైనా ఆపాలండి. అందుకే ఏవైతే మనం డిస్ట్రాక్ట్ చేస్తున్నాయో ఆ వస్తువుల దగ్గర, అటువంటి పరిస్థితులలో మనం ఉండకూడదు అని చెప్తారు. ఫస్ట్ విషయం కనీసం. ఇప్పుడు చూడండి, ఒకళ్ళకి డ్రింకింగ్ హ్యాబిట్ ఉందనుకోండి, మానేయాలి అనుకున్నాడు అనుకోండి. వాళ్ళ ఇల్లు పక్కనే మందు షాప్ పక్కనే ఉందనుకోండి, మానేయగలుగుతాడా చెప్పండి? కొంతమంది అయితే ఇంట్లోనే పెట్టేసుకుంటారు అనమాట. అప్పుడు ఎలా మానేయగలుగుతారండి? పక్కనే బ్యాగ్లో ఉందనుకోండి, ఎప్పుడైనా తీసి చేయొచ్చు కదా అలాంటి పని. కాబట్టి ఫస్ట్ మనం ఏదైనా మానేయాలి అని అనుకుంటే అట్లీస్ట్ ఫిజికల్గా దాని నుంచి దూరంగా ఉండాలి. అది మనకు కనిపించకుండా ఉండాలి. అప్పుడు కనీసం మనకి ఆ థాట్ అనేది మన లోపలికి రాదు. ఫస్ట్ బాహ్యంగా, దాని తర్వాత ఆంతరంగికంగా. మీకు చూడండి, మనసుని కాపాడాలి అంటే 2 విషయాలు చెప్తానండి, జాగ్రత్తగా నోట్ డౌన్ చేయండి. ఒకటి, ఒక బౌండరీ ఉండాలి ఆ ఆ యొక్క డిస్ట్రాక్షన్కి మనకి. లేదు అంటే మన చుట్టూ ఒక షీల్డ్ ఉండాలి. ఈ రెండిట్లో ఏదైనా సరే తాత్కాలికమే. ఎందుకో చెప్తున్నాను మీకు. ఇప్పుడు చూడండి, ఒకళ్ళు మమ్మల్ని అడిగారు, ప్రభుజీ ఫోన్ చాలా ఎక్కువైపోతుంది ప్రభుజీ, గంటలు గంటల తరబడి ఫోన్ చూసేస్తున్నాను ప్రభుజీ, రోజుకి దాన్ని ఏమంటారండి, స్క్రీన్ టైం అంటారు చూడండి, అది 4 గంటలు 5 గంటలు 3 గంటలు అంటుంటుందంటండి ఒక్కొక్కరికి స్క్రీన్ టైం. ఎలా అండి ప్రభుజీ, కంట్రోల్ చేసేది ఎలా అండి అంటే, మేము చెప్పాము, ఒక పని చేయమ్మా, నువ్వు చాలా పెద్ద పాస్వర్డ్ పెట్టుకో, ఒక 40 అక్షరాల పాస్వర్డ్ పెట్టుకో అంటే, ఆ పాస్వర్డ్ మీరే ఉపదేశం చేయండి అంటే ఒక పెద్ద పాస్వర్డ్ 40 అక్షరాల పాస్వర్డ్ పెట్టి ఇచ్చామన్నమాట. ఒక 1 నెల రోజులు అయింది. నెల రోజుల తర్వాత, అమ్మాయి ఎలా ఉన్నారు, బాగానే ఉందా ఇప్పుడు ఫోన్ అంటే, ఎక్కడ ఫోన్ ప్రభుజీ, ఫోన్ ఎత్తటం ఫోన్ కట్ చేయటం తప్ప ఇంకేం చేయట్లేదు, ఎందుకంటే ఈ 40 అక్షరాలు ఒత్తి 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 యాస్టకు వచ్చేసింది మాకు, అందుకోసం అసలు మొత్తం తగ్గిపోయింది, అసలు ఫోనే లేదు, ఫోన్ వస్తే ఎత్తటం తప్ప ఇంకోటి లేదు అని. సరే అని 3 నెలల తర్వాత అడిగా, అమ్మాయి ఎలా ఉంది ఇప్పుడు అంటే, చాలా బాగుందండి, ఆ ఫోన్ పడేసి కొత్త ఫోన్ కొనుక్కున్నాను నేను. ఎందుకో తెలుసా అండి, ఎక్స్టర్నల్ బౌండరీ ఉందనుకోండి, అది ఎన్నో రోజులు పనిచేయదు, మరి లాగేస్తూ ఉంటుంది. ఒక షీల్డ్ మన చుట్టూ. ఇప్పుడు చూడండి, కనీసం మనం ఒక చదువుకునే పిల్లలు ఫోన్ ఉండాలి. ఇప్పుడు ఈ కాలంలో ఫోన్, ఐప్యాడ్ అనేది అందరి దగ్గర ఉంటుంది కదండి. ఏం చేయాలండి ప్రభుజీ మరి చిన్నపిల్లల నుంచి అంటే, టైం పెట్టండి. రోజుకి 20 నిమిషాలు, రోజుకి అరగంట, రోజుకి 45 నిమిషాలు మీరు మీ పిల్లలు కూర్చొని మాట్లాడండి. ఎన్ని నిమిషాలు నీకు కావాలి, ఏం చేస్తావు, స్ట్రిక్ట్గా టైంని మెయింటైన్ చేయించండి. దాని తర్వాత లాక్ ఉంటుంది ఒకటి ఆటోమేటిక్గా. మీ పిల్లలకే కాదండి, మనసు కూడా మనకి పిల్లవాడే అండి. ఇంకా చెప్పాలంటే పిల్లవాడైనా వింటాడు, కానీ వీడు మాత్రం వినడండి. పిల్లల్ని ఎలా అయితే సంజాయిషి చేసి మనం అర్థం చేస్తా, అలాగే మనసుతో కూడా మనం మాట్లాడాలండి. అరే బాబు, నేను చదువుకోవాలనుకుంటున్నాను రా, నేను పూజ చేసుకోవాలనుకుంటున్నాను రా, నేను ఏదైనా ఇంట్లో పని చేసుకోవాలనుకుంటున్నాను రా, నువ్వు ఈ డిస్టర్బెన్స్ వద్దురా నాకు. అందుకే మనం ఎంత దూరం ఒక్క పని చేస్తున్నాము అని అంటే, ఫోన్ని ఎంత దూరం కావాలంటే అంత దూరం పెట్టండి. మోగినప్పుడే అంత దూరం. మనం ఏం చేస్తాం తెలుసా అండి, ఫోన్ పక్కనే ఉంటుంది, మనకి ఆ ఫోన్ రింగ్ అవ్వకపోయినా రింగ్ అయినట్టు, మెసేజ్ రాకపోయినా వచ్చినట్టు, నోటిఫికేషన్ రాకపోయినా వచ్చేసినట్టు, ఏదో పెద్ద ఎమర్జెన్సీ వచ్చేసినట్టు ఫోన్ తీసి చూడటాలు, మొత్తం వాట్సాప్ స్టేటస్లో ప్రతి ఒక్క స్టేటస్ పెట్టంగానే మనమే చూడాలా అండి? అలాంటిది ఏదైనా వ్రతం పూనుకున్నామా మనం? ఇన్స్టాగ్రామ్లో ఎవడు ఏ స్టోరీ పెడితే ఫస్ట్ నేనే చూసి దాన్ని లైక్ చేస్తాను, నేను వ్రతం తీసుకున్నామా మనం? కాదు కదండి. వస్తాయి అవి 24 గంటలు ఉంటాయి కదండి. అప్పుడు ఒకటి పెట్టుకోండి, 10 నిమిషాల్లో చూస్తాను నేను మొత్తం స్టోరీలు స్టేటస్లో, ఎందుకంటే మనసు ఒప్పుకోదు కదా చూడనంటే. చూడండి, ఈ 2 టెంపరీ అండి, ఎక్కువ రోజులు ఉండవు. కానీ ఏంటట కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నారు ఇక్కడ 59వ శ్లోకం, 59th శ్లోకం ఒకసారి చూడండి. ఏది మన మనస్సుని శాశ్వతంగా ఆపగలుగుతుంది, చదువుతున్నారు చూడండి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః
రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. దేహధారిని ఇంద్రియ భోగం నుండి నిగ్రహించిన ఇంద్రియార్థాల పట్ల రుచి నిలిచే ఉంటుంది. కానీ ఉన్నతమైన రసానుభూతి ద్వారా అటువంటి కలాపాలను విడిచి అతడు చైతన్యంలో స్థిరుడవుతాడు. చూడండి, చాలా చిన్న విషయం చెప్తాను, మీకు ఈజీగా అర్థమయ్యే విషయం చెప్తాను. మనకి ఎప్పుడైతే పరం దృష్ట్వా, ఎప్పుడైతే హయ్యర్ టేస్ట్, జీవితంలో టెంప్టేషన్స్ని ఆపుకోవాలి అని అంటే, మీరు చిన్నప్పుడు ఈ కథ వినే ఉంటారు. ఒక రాజుగారు ఒక గీత గీసి ఈ గీతని ముట్టుకోకుండా చిన్నది ఎలా చేయాలి అని అంటే, ఒక మంత్రి వచ్చి పెద్ద గీత తీస్తారు, ఆటోమేటిక్గా ఇది చిన్న గీత అయిపోతుంది. అంతే కదండి. అలానే మన జీవితంలో ఒక ఒక గొప్ప పర్పస్ ఉండాలండి మన జీవించడానికి. నేను ఎందుకు బ్రతకాలి అంటే, నేను సమాజానికి ఏం చెయ్యాలి, నేను ఇంకా ఒక మంచి విధంగా ఆనందాన్ని ఎలా పొందగలుగుతాను, ఇలాంటి చెడు విషయాలతో ఆనందం కాకుండా ఒక మంచి ధార్మికమైన ఆనందాన్ని నేను ఎలా పొందగలుగుతాను, నేను ఇంకా ఒక మంచి జీవన విధానాన్ని ఎలా నేను అనువర్తించగలను అని ఆలోచించిన మరుక్షణం మనం ఈ టెంప్టేషన్స్ నుంచి దూరంగా వెళ్ళగలుగుతాం. ఈ సమాజంలో ఇప్పుడు ఈ ప్రస్తుత ట్రెండ్లో దాన్ని క్రేవింగ్స్ అంటున్నారు. దాని నుంచి మనం బయటపడగలుగుతాం ఎప్పుడు అనంటే, ఒక మంచి జీవన విధానం ఏమిటి, నేను జీవితంలో ఏమి కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను సమాజానికి, ధర్మానికి, దేశానికి, అరే మంచి ఆనందాన్ని నేను ఎలా పొందగలుగుతాను అని ఆలోచించినప్పుడు అప్పుడు మనకేమొస్తుందట, పరం దృష్ట్వా, హయ్యర్ టేస్ట్ వస్తుందంటే. ఎందుకో మీకు ఒక విషయం చెప్తానండి. మనసుకి నమిలే అలవాటు ఉన్నదండి. ఏం అలవాటు ఉన్నది మనసుకి? నమిలే అలవాటు. ఏదో ఒకటి నములుతుండాలి దానికి. ఏది నమలడానికి లేకపోయింది అనుకోండి, మనల్ని నమలేస్తుంది. కాబట్టి మనసుని ఖాళీ ఉంచకూడదట. ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి, ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి, ఏదో ఒకటి ఇస్తూ ఉండాలట. ఒక కార్టూన్లో వాడు ఇలా 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 తింటూ వస్తుంటాడు, వాడు చేయి పెట్టగానే చెయ్యి మొత్తం తినేస్తాడు అనమాట, ఉత్తి బొక్కలు మిరిగిపోతాయి వాడు. అలా మనసుకి తినే అలవాటు ఉంది, ఏదో ఒకటి అంటూ ఉంటుంది. కాబట్టి మనసుకి ఏదో ఒక పని ఇస్తుండాలి, ఏదో ఒక పని ఇస్తుండాలి, ఏదో ఒక పని ఇస్తుండాలి. ఇప్పుడు చూడండి, చాలా మంది పిల్లలు అడుగుతారు, ప్రభుజీ ఈ టెంప్టేషన్ ఆ టెంప్టేషన్ వీటన్నిటితో అసలు ఎలా ఉండాలి, బాధేస్తే. ఒక డిస్ట్రాక్షన్ వచ్చిన మరుక్షణం కూర్చోకూడదు, ఎక్కడ లేచి ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, పరిగెత్తాలి ఆ ప్రదేశం నుంచి. వెంటనే మనసు ఏదైనా పనిలో నిమగ్నమైంది అనుకోండి, ఎప్పుడు మనకి పని లేకపోయేసరికి, ఏదో ఒక సేవ లేకపోయేసరికి మనకి ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అందుకే మనం ఒక సేఫ్ జోన్లో ఉండాలి ఎప్పుడు కూడా. సేఫ్ జోన్ అంటే ఒక బౌండరీ అయినా ఉండాలి, లేదా మన చుట్టూ ఒక షీల్డ్ అయినా ఉండాలి. లేదండి ఈ రెండు లేదు అంటే, ఒక హయ్యర్ టేస్ట్, ఒక హయ్యర్ పర్పస్ కావాలి మనం జీవనంలో జీవించటం కోసమే. అప్పుడు ఎటువంటి డిస్ట్రాక్షన్ కూడా మనల్ని ఏమి చెయ్యలేదు. చిన్న విషయమే అండి ఇది, కానీ చాలా కఠినమైన విషయం ఆచరించడానికి. కానీ మనం ఎప్పుడైతే భగవద్గీత వింటూ ఉంటామో, మంచి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉంటూ ఉంటామో, ఇవన్నీ నేర్చుకోగలుగుతాం, దాన్ని మంచిగా పొందగలుగుతాం. చిన్న సులభమైన విషయం చెప్పి పూర్తి చేసేస్తాను. భోగి, త్యాగి, భక్త, 3 రకాల వ్యక్తులు ఉన్నారండి ఈ ప్రపంచంలో. చిన్నగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక భోగి, ఒక త్యాగి, ఒక భక్త. మనం ఎవరం అవ్వాలి అంటే, ఒక భక్తుడం అవ్వాలట. భోగి ఎటువంటి వాడు? ఒక రాజుగారు అటండి, ఒక రథం పైన వెళ్తున్నాడట. వెళ్తూ ఏం చేశారట, ఆ రథం పై నుంచి ఒక ఉంగరం తీసి, బంగారం ఉంగరం ఇలా వేశారట. వేయంగానే ఒక వ్యక్తి ఆ బంగారం ఉంగరం చూసి ఇలా ఇలా పక్కన చూసి మెల్లగా జేబులో వేసుకొని వెళ్ళిపోయాడట. రాజుగారు రథం పైనుంచి చూస్తున్నారు కండి, ఇవాడిని పట్టుకోండి, వాడు నా ఉంగరం తీసుకున్నాడు అని చెరసాల్లో వేసేసారటండి. ఈ రెండో కొద్దిగా దూరం వెళ్ళాక అదే ఉంగరాన్ని తీసి మళ్ళీ కింద వేసేసారటండి. ఒక ఆయన ఇలా అక్కడ కూర్చున్నారట, కింద చూశారట, బంగారు ఉంగరం నాది కాదు కదా అని వదిలేశారట. ఈయనను కూడా జైలుకి పంపించారటండి రాజుగారు. మూడో ఇంకొక కిలోమీటర్ వెళ్ళాక మళ్ళీ ఉంగరం వేస్తే ఇలా అని చూసేసరికి, అయ్యో రాజముద్రిక ఉంది, ఇది రాజుగారిదేమో అని తీసుకెళ్లి రాజుగారికి అప్పచెప్పారట. ఇది భక్త. ఒక భోగి భగవంతుడి దాన్ని తెలిసి కూడా నేను ఆనందించాలి అని అనుకొని తప్పు పనులు చేస్తూ ఉంటాడు ఈ ప్రపంచంలో, భగవంతుడిని పక్కన పెట్టేసి. ఒక త్యాగి, సరేలే నాకేమీ సంబంధం లేదు, నేనేమీ రెస్పాన్సిబిలిటీ తీసుకోను అని వదిలేస్తాడు. కానీ ఒక భక్త ఈజ్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్, బాధ్యతతో ఉంటాడు. ఆ బాధ్యతని నేర్పిస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీతలో. బాధ్యతగా ఉండు. ఎందుకు అనంటే, నా పట్ల బాధ్యతగా ఉండు, ధర్మం కోసం నువ్వు పని చెయ్యి,
ధర్మం కోసం నువ్వు నిలబడు అర్జున. ఎవరైతే ధర్మం కోసం నిలబడతారో, ఎవరైతే బుద్ధి యోగాన్ని ప్రవర్తిస్తారో వారికి పరం, వారికి అద్భుతమైన అత్యద్భుతమైన స్థితి, భగవంతుణ్ణి పొందగలుగుతారు వారు అని చెప్తూ భగవద్గీతలో 2వ అధ్యాయాన్ని పూర్తి చేస్తారు శ్రీకృష్ణ భగవానుడు. ఎంత చక్కగా భగవద్గీత మనకి ఎన్ని మంచి విషయాలు, మన జీవితంలో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా బాధ్యతతో ఉండాలి, మనం ఏమిటి, మన స్వరూపం ఏమిటి, ఏది మనకి మంచిది కాదు, మన మనసుని ఎలా నిగ్రహించాలి, ఇవన్నీ విషయాలు మనం చూసామండి. 2వ అధ్యాయము భగవద్గీతలో GITA చూసాం. ముందు గురువు యొక్క ముఖ్యత్వం ఏమిటి మన జీవితంలో, మనం ఎంత గొప్ప వాళ్ళమైనా సరే ఎవరినో ఒకరిని ఆశ్రయిస్తే మనకు కలిగే హెల్ప్ ఎటువంటిది. దాని తర్వాత 2వ చూసాం మనం ఎవరము, మనం ఈ శరీరం కాదు, మనం ఆత్మ. తర్వాత 2 రకాల ధర్మాలు ఉన్నాయట, స్వధర్మము, నిత్య ధర్మము లేదా సనాతన ధర్మము. మన ధర్మాన్ని మనం ఆచరించవలసిందే, ఎవరికి ఏ ధర్మం ఉంటే దాన్ని ఆచరించవలసినదే. దాంతోపాటు భగవంతుడి యొక్క భక్తిని కూడా మనం చెయ్యాలి. ఆత్మారాముడు స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు, మనసుని ఎలా నిగ్రహిస్తాడు అనే విషయాలని మనం ఈ 2వ అధ్యాయంలో చూసాం. రేపటి రోజున సుందరమైన అద్భుతమైన 3వ అధ్యాయము భగవద్గీత మనం ప్రారంభం చేసుకోబోతున్నాం. మీ అందరికి ఒక విషయం చెప్తానండి, మీరు చక్కగా వింటున్నారు. మీతో పాటు మీ బంధువుల్ని, మిత్రుల్ని, పరివారాన్ని, పిల్లల్ని అందరినీ కూర్చోబెట్టండి మీతో పాటు. అందరికీ తెలియజేయండి ఇలా భగవద్గీత ప్రవచనములు జరుగుతున్నాయి అని.